ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థనలో ఏకీభవించండి. పరలోకమందున్న మా తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో మరొక మంచి పాఠాన్ని మేము ఆలోచన చేయించుండగా మా హృదయాలకు అర్థమయ్యే రీతిలో దానిని మీరు నేర్పించండి. దాని ప్రకారము మేము ప్రవర్తించుటకు సహాయం చేయండి. ఎన్నో క్రొత్త విషయాలు మేము నేర్చుకుంటున్నాం. ఆసక్తి కలిగినటువంటి వారు ఎందరో వాటిని లిఖిస్తూ పరీక్షలకు ఉత్సాహంతో సిద్ధపడుతున్నారు. వారందరికీ తండ్రి జ్ఞాపక శక్తిని, ఆలోచించే విధానం కలిగినటువంటి మనసును మీరు దయచేయండి. చిన్నపిల్లల నోట మీ మాటలను పలికించినందుకు ఎంతో సంతోషిస్తూ తండ్రి, వారందరూ భవిష్యత్తులో గొప్ప యోధులుగా ఎదగాలని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. నిత్య పరిశోధన 2017లో 2వ రోజు 2వ పాఠం, మొత్తం మీద 4వ పాఠం, సమస్తము ఎవరికి సాధ్యం. సమస్తము ఎవరికి సాధ్యం అనేటువంటి ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకుందాం. సమస్తము ఎవరికి సాధ్యము. మధ్యాహ్నపు కాలపు తరగతులన్నీ కూడా మీతో ఇంటరాక్టివ్గా ఉంటాయి. తరగతులన్నీ మీతో మాట్లాడించేదిగా ఉంటుంది. ఎందుకంటే చాలామంది భోజనం చేశారు, ఈ సమయంలో నిద్రపోవడానికి ఎక్కువగా ఆలోచన చేస్తారు. నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతే మీరు నిద్రపోతూ వెళ్ళిపోతే క్లాస్ అయిపోయింది లేవండి అనే పరిస్థితి వస్తుంది. కనుక అలా కాకుండా చక్కగా అందరితో మాట్లాడిస్తూ ఈ పాఠాన్ని మనం నేర్చుకుందాం. రైట్. సమస్తము ఎవరికి సాధ్యం. సమస్తం ఎవరికి సాధ్యం అనుకుంటున్నారు? ఇప్పుడు నేను ఒకరి నుంచో పెడతాను, వాళ్ళు చెప్తారు. సమస్తం ఎవరికి సాధ్యం అనుకుంటున్నారు మీరు? తర్వాత మనం దైవ గ్రంథంలో దానిని లోతులకు వెళ్ళి పరిశోధన చేద్దాం. సమస్తం ఎవరికి సాధ్యం అని మనం ఒక ప్రశ్న గుర్తుతో పాఠాన్ని నేర్చుకుంటున్నాం. కనుక ఎవరికి సాధ్యమో ఇప్పటి వరకు మీరు నేర్చుకున్న దానిని బట్టి, గత నిశ్చయ పరిశోధనలో మీరు పాఠాలు వినదాన్ని బట్టి, మీకు ఇప్పటి వరకు ఉన్నటువంటి దైవజ్ఞానపు స్థాయిని బట్టి మీరు చెప్పండి, సమాధానం చెప్పండి. భాస్కర్ చెబుతాడు, వల్లూరు భాస్కర్ చెప్తాడు, సమస్తం ఎవరికి సాధ్యం అనుకుంటున్నావు నువ్వు? కన్నతండ్రికి సాధ్యం అంటున్నాడు. సమస్తం ఎవరికి సాధ్యం? కన్నతండ్రి అని దేవునికి సాధ్యం అంటున్నాడు. మార్కు సువార్త 14వ అధ్యాయము అలాగే ఉంటు. నువ్వు రాసుకో, పుస్తకం తీసి రాసుకో, నువ్వు అలాగే ఉంటు. ఈయన సమాధానం మంచిదో కాదో మనం చూడాలి. ఇప్పుడు మార్కు సువార్త 14వ అధ్యాయము 36వ వచనం చూడండి. మార్కు సువార్త 14వ అధ్యాయము 36వ వచనం భాస్కర్ చదువుతాడు, మనం అందరం దానిని వెంబడిద్దాం. మార్కు సువార్త 14వ అధ్యాయము 36వ వచనం. భాస్కర్ చెప్పిన సమాధానం సరైందో కాదో చూద్దాం. మార్కు సువార్త 14వ అధ్యాయము 36వ వచనం చూడండి. ఏమంటున్నాడు అక్కడ? ఏమని రాయబడిందో? యేసుక్రీస్తు ప్రార్థన చేస్తున్నాడు పరలోకమందున్న దేవునికి. ఆయన ప్రార్థన చేస్తూ ఏమంటున్నాడంటే, నాయనా తండ్రి, నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము అనెను. అంటే భాస్కర్ చక్కని సమాధానం చెప్పాడు. యేసుక్రీస్తు తన ప్రార్థనలో ఏమంటున్నాడు? తండ్రి, సమస్తము నీకు సాధ్యము. ఏమండి, ఈరోజు మీరు నేర్చుకుంటున్నటువంటి పాఠం కొన్ని కోట్ల రూపాయలు విలువైనది. ఆషామాషి అనుకోకండి, చాలా విలువైనది ఈ పాఠం. అప్పుడప్పుడు ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి కొంతమంది తత్వవేత్తలని, విద్యావేత్తలని మిగిలిన దేశాల వారు రప్పించుకుంటుంటారు, పిలిపించుకుంటారు. ఫలానా దేశంలో ఒక తత్వవేత్త, లోక సంబంధంగా ఒక విద్యావేత్త ఉంటే కనుక ఆయనను ఒక 2 రోజుల పాటు, వారం రోజుల పాటు, 10 రోజుల పాటు పిలిపించుకుంటారు
మరో దేశానికి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరికీ, అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలందరికీ కొన్ని ఉపన్యాసాలు చేయటానికి సదరు వ్యక్తి ఫలానా దేశం నుంచి తీసుకుని రాబడతాడు. ఆయన వచ్చి ఎలాంటి పాఠాలు చెబుతుంటాడంటే లోక సంబంధంగా ఎలాంటి పాఠాలు చెబుతుంటాడంటే ఇలాంటి పాఠాలే చెబుతుంటాడు. అంటే మనిషికి తన బలాబలాలు తెలియచేయటానికి ఈరోజు ఎంతోమంది ఇలాంటి వారు ఉపన్యాసాలు చేస్తూ ఉంటారు. మీ చేత ఏమవుతుంది, మీ చేత ఏది సాధ్యపడుతుంది, మీరు ఏమి చేయగలరు. అప్పుడప్పుడు కొన్ని ఇండస్ట్రీస్ కూడా, కొన్ని కంపెనీస్ కూడా, కొన్ని ఇన్స్టిట్యూషన్స్ కూడా, సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా వారి ఉద్యోగులకు ఇలాంటి తరగతులు ఇప్పిస్తుంటారు. కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వారి పని దినాలలోనే కొంత సమయాన్ని వారు కేటాయించి కొన్ని తరగతులు ఇప్పిస్తుంటారు. ఎందుకంటే వారి యొక్క మానసిక స్థితి ఎదగాలి. ఉద్యోగం చేస్తున్నప్పుడు వారి మానసిక స్థితి ఎదగాలి, వాని బలాబలాలు వారికి నేర్పించాలి. అప్పుడు వాడు కరెక్ట్గా పని చేయగలరు. దేవుని పనిలో మనం ఉన్నప్పుడు మన మానసిక స్థితి కూడా ఎదగాలి. ఏదో హల్లెలూయా చెప్పుకోవడం, దేవునికి స్తోత్రం ఒక చెయ్యెత్తాడు ఇంటికి వెళ్ళిపోవడం కాదు. కార్పొరేట్ స్థాయి ఎలా ఉందో ఈరోజు క్రైస్ట్ చర్చ్ స్థాయి కూడా అలా ఉండాలి. మనం పాముల వల్ల వివేకులు, పావురం వల్ల నిష్కపటులుగా ఉండి దేవుని పనిని చేయాలి అంటే మనం మన బలాబలాలను తెలుసుకోవాలి. ఇంకా ఎంతవరకు మనం మన మానసిక స్థితిని మెరుగుపరుచుకోవాలో అర్థం చేసుకోవాలి. సమస్తం ఎవరికి సాధ్యమని మనం నేర్చుకుంటున్నాం. చాలా విలువైన ప్రశ్న ఇది. సమస్తం ఎవరికి సాధ్యం? యేసుక్రీస్తు తన మాటలలో ఏమంటున్నాడంటే, ప్రార్థన చేస్తూ పరలోకమందున్న తండ్రి నీకు సమస్తము సాధ్యము అంటున్నాడు. నీకు సమస్తం సాధ్యం అంటే భూమి మీద ఒక విషయం సాధ్యమవుతుందా లేదా అనగానే మొట్టమొదట మీరు ఆలోచించవలసింది ఏంటంటే ఇది దేవునికి సాధ్యం. ఏంటది? ఏదైనా సరే మీ మనసులో ఏదైనా ఒక ప్రశ్న పుట్టింది అంటే ఇది సాధ్యమా కాదా, దేవుని దగ్గరికి వెళ్ళేసరికి అది సాధ్యం అవుతుంది. దేనినైనా దేవుడు సాధ్యం చేయగలడు. పైన ఆకాశం ఉంది, క్రింద భూమి ఉంది. పైన భూమి, క్రింద ఆకాశం చేసేయగలడు ఆయన. తలక్రిందులు చేయగలడు ఆయన. చూసారా? దేనినైనా సాధ్యపరచగల శక్తి పరలోకంలోనూ దేవునికి ఉంది. అది ఆయనకున్న ఒక గొప్ప అర్హత, ఒక గొప్ప ఆధిక్యత. మీ తండ్రిని గురించి మీరు తెలుసుకోవాలి. ముందు ఆయన బలమెంతో మీకు తెలియాలి. మరో మాట చూద్దాం. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం. కూర్చో భాస్కర్. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం. మరొకరిని ప్రశ్న అడుగుతాను తర్వాత. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 16వ వచనం. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 16వ వచనం చూడండి. మరలా సమస్తము ఎవరికి సాధ్యమో ఆలోచిస్తూ ఈ మాటను కూడా మనం నేర్చుకుందాం. యాకోబునకు స్వాస్యమగు వాడు వాటి వంటి వాడు కాడు, ఆయన సమస్తమును నిర్మించువాడు కనుక ఆయనకు సమస్తం సాధ్యమైంది. సమస్తమును ఎవరి చేతనో నిర్మించిన వాడైతే ఆయనకు సమస్తం సాధ్యం కాదు. సమస్తము ఎవరి చేతనో నిర్మించిన వాడైతే ఆయనకు సమస్తం సాధ్యం కాదు. సమస్తం ఈయనే నిర్మిస్తే ఈయనకు సమస్తం సాధ్యమే. ఉదాహరణకి మీరు ఇంటికి ఒక వాషింగ్ మిషన్ తెచ్చుకుంటారు, దానికి రిపేర్ వచ్చింది. ఎవరికి కాల్ చేస్తారు? దాని మీద కస్టమర్ కేర్ నెంబర్ ఉంటుంది, మెకానిక్ నెంబర్ ఉంటుంది. వెంటనే వాళ్ళకి కాల్ చేయాలి. ఒక ఏసీ మీరు మీ ఇంటికి ఫిట్ చేయించుకున్నారు, ఆ ఎయిర్ కండిషనర్ పాడైపోయింది, పని చేయటం లేదు, చల్లదనం రావటం లేదు, 1000 రూపాయలు ఖర్చు చేసి కొనేశారు. అప్పుడు మీకు కొనుక్కున్నప్పుడు ఆ బిల్లు మీద ఒక నెంబర్ రాసిచ్చాడు మీకు అమ్మినటువంటి వ్యక్తి. మీకు ఏదైనా ఒక ప్రాబ్లం ఉంటే ఈయన కాంటాక్ట్ చేయండి, ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి. మీరు దానిని నిర్మించలేరు కనుక అందులో ఉన్నటువంటి రహస్యాలు మీకు తెలియదు, అది మీకు సాధ్యం కాదు. ఒక ఫ్రిడ్జ్ మీరు కొనుక్కుంటారు, చల్లదనం రావటం లేదు, ఏం చేస్తారు? వెంటనే మెకానిక్ కాల్ చేస్తారు. అది మీకు సాధ్యం కాదు, నిర్మించిన వాడికైతే అది సాధ్యం.
అలాగేనండి, ఏదైనా ఎంత పెద్దదైనా ఎంత చిన్నదైనా అంతే. సెల్ ఫోన్ పాడైపోయింది, వెంటనే మెకానిక్ దగ్గరికి వెళ్ళిపోతారు. అది మీరు నిర్మించలేదు కనుక మీకు తెలియదు, అది మీరు ఆపరేటర్ మాత్రమే. ఒక కంపెనీ పెద్ద బాయిలర్ తెచ్చుకుంటుంది, ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేసుకుని, ఒక జర్మనీ నుంచో, ఒక బాంబే నుంచో, ఒక ఢిల్లీ నుంచో, బరోడా నుంచో. దానిలో ఏదో సాంకేతిక సమస్య వచ్చింది, మీరు చాలా మట్టుకు ప్రయత్నం చేస్తారు కానీ కుదరలేదు. అప్పుడు ఎవరిని తీసుకొస్తారు? వెండర్ని తీసుకుని. వెండర్ అంటే ఎవరు? నిర్మించినవాడు, దాని మీద తర్ఫీదును పొందినవాడు. అతను వస్తే బాయిలర్ చక్కగా పనిచేస్తుంది, స్టీమ్ బయటకు వస్తుంది. ఈ ప్రకృతిలో, ఈ సృష్టిలో, మనిషి జీవిస్తున్నటువంటి ఈ లోకంలో ఏదైనా సాధ్యమా అసాధ్యమా, సాధ్యాసాధ్యాలను గూర్చి మీరు ఆలోచించినప్పుడు సమస్తము సాధ్యము అనదగిన వారు ఎవరైనా ఉన్నారు అంటే ఆయన ఎవరు? తండ్రి, పరలోకంలో ఉన్న దేవుడు. ఆయనను మనం నమ్ముకుంటున్నాం. సమస్తం సాధ్యమైన వాణిని మనం కలిగి ఉన్నాం. ఆయన మన దేవుడు. ఎందుకంటే ఆయన సమస్తమును నిర్మించువాడు. సూర్యునిలో డిఫెక్ట్ వచ్చిందా? ఆయనే దానిని సాధ్యపరచగలడు. ప్రకృతిలో ఏమైనా లోపం వచ్చిందా? ఆయనే సాధ్యపరచగలడు. ఋతువులలో ఏమైనా లోపం వచ్చిందా? ఆయనే సాధ్యపరచగలడు. ఎండల తీవ్రత పెరిగిపోతుందండి, చెట్లు నాటండి అంటున్నాడు మనిషి. సాధ్యం కాదు మనిషికి అది. సాధ్యం కాదు మనిషికి అది. మొక్కలు నాటుతున్నాడు, అక్కడక్కడ పెద్ద పెద్ద వృక్షాలన్నింటినీ నరికేస్తున్నాడు. కానీ రాను రాను వచ్చే సంవత్సరం 10 సంవత్సరాలన్నీ ఎండల తీవ్రత ఎలా ఉంటుంది? పెరిగిపోతూనే ఉంటుంది. సాధ్యం కాదు మనిషికి అది. డిఫెక్ట్, దానిని సవరించటం, దానిని బాగు చేయటం మనిషికి సాధ్యం కాదు. ఎందుకంటే మనిషి దీనిని నిర్మించలేదు, దేవుడు దీనిని నిర్మించాడు. సమస్తమును నిర్మించేవాడు ఆయనే. సమస్తం నిర్మించేవాడు ఆయనే. సమస్తం నిర్మించినవాడు ఆయనే గనుక సమస్తం ఆయనకు సాధ్యం. ఏం చేయాలన్నా ఆయన ఇష్టం వచ్చినట్లుగానే చేస్తాడు. కీర్తనల గ్రంథము 115వ అధ్యాయం చూడండి. ఇప్పుడు కీర్తనల గ్రంథము 115వ అధ్యాయము 3వ వచనం. కీర్తనల గ్రంథము 115వ అధ్యాయము 3వ వచనం. మా దేవుడు ఆకాశమందున్నాడు, ఎందుకంటే ఆయన సమస్తమును నిర్మించినవాడు. మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. చూసారా మీ దేవుని గురించి ఎంత గాంభీర్యమైన మాట పలుకుబడిందో. మన దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత చక్కగా రాయబడిందో చూడండి. మా దేవుడు ఆకాశమందున్నాడు, అన్నిటికీ పైగా ఉన్నాడు అని అర్థం. మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. సమస్తం చేయగలడు ఆయన. ఆయన పరిధిలోనికి రానిదంటూ ఏదీ లేదు. ఆయన పరిధిలోనికి రానిదంటూ ఏదీ లేదు. ఇంపాసిబుల్ ఏమీ లేదు ఆయనకి. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. మనిషి కూడా అప్పుడప్పుడు సూక్తులు చెప్పుకుంటుంటాడు, చిన్ని మెదడుతో ఆలోచిస్తూ. మనం సాధన చేస్తే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అంటుంటాడు. కానీ ఇంపాసిబుల్ మనిషికి చాలా ఉన్నాయి. అసాధ్యములైనవి ఈరోజు మనిషి చేతికి అందనివి చాలా ఉన్నాయి. మనిషి చేతికి అందనివి. నల్లధనాన్ని నిర్మూలిద్దామనుకుని నోట్లన్నీ రద్దు చేశారు మోడీ గారు. కానీ అడపదడప అన్ని చోట్ల నల్లధనం ఇంకా బయటపడుతూనే ఉంది. అసాధ్యం అది. అది అసాధ్యం. మనిషి మనసును మార్చాలి. 2000 నోట్లు పోగు చేసుకోలేడా? కొత్తగా వచ్చిన 500 నోట్లు పోగు చేసుకోలేడా? ఇంకా మరిన్ని రూపాయలలో ఉన్నటువంటి ఆస్తులను పోగు చేసుకోలేడా? తన అధికారం చేత ప్రజలందరినీ, పేద ప్రజలందరినీ కొల్లగొట్టి తన ఆస్తులు పెంచుకోలేడా? చెప్పండి. ప్రియమైన వారలారా, మనిషికి అసాధ్యమైనవి చాలా ఉన్నాయి ఈరోజు. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఆయన ఆకాశమందున్నాడు, ఆయన తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. మరొక మాట చూద్దాం. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 29వ అధ్యాయము. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 29వ అధ్యాయము 11, 12 వచనాలు. యెహోవా భూమి ఆకాశములు యందుండు సమస్తమును నీ వశము అంటున్నాడు. చూడండి, యెహోవా భూమి ఆకాశములు యందుండు సమస్తము నీ వశము. దానిని నిర్మించిన వాడువు నువ్వు, నక్షత్రాలను నిర్మించిన వాడువు నువ్వు. అంతరిక్షం యొక్క రహస్యాలు నీకే తెలుసు. చీకటి పదార్థం అంతా నీ గుప్పిట్లోనే ఉంది. శాస్త్రవేత్తలకు తెలియనిది. లక్షల కోట్ల రూపాయలు వచ్చేస్తున్నారు ఇంకా వారు.
బృహస్పతి మీద ఏం జరుగుతుంది, అక్కడ నీళ్లు ఉన్నాయా లేదా, చంద్రుడి మీద వాతావరణం ఎలా ఉంది, శుక్రుడి మీద ఎలా ఉంది, మిగిలిన నక్షత్ర మండలాలలో పరిస్థితి ఏంటి, ఈరోజు వీటిని తెలుసుకోవటానికే నాసా అనేటువంటి ఒక అంతరిక్ష పరిశోధనా సంస్థ అమెరికా నుంచి ఎన్నో ప్రయోగాలు చేస్తుంది. కోట్ల డాలర్లు ఈరోజు ఖర్చు పెడుతుంది. కానీ ఇదంతా ఎవరికి తెలుసా? చూడండి ఏమంటున్నాడు 11వ వచనం, యెహోవా భూమి ఆకాశములు యందుండు సమస్తము నీ వశము, మహాత్మ్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకుని ఉన్నావు. ఐశ్వర్యము గొప్పతనము నీ వలన కలుగును. నీవు సమస్తం ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించువాడవును, అందరికీ బలము ఇచ్చేవాడవును నీవే. అన్ని విషయాలలో దేవుడు గొప్పవాడు, దేవుడు ప్రథముడు. ఆయనను గురించి మీకు అర్థమై ఉండాలి. ఆయనకు మీరు మంచి సంబంధాన్ని కలిగి ఉండాలి. ఆయనతో మీరు మంచి సంబంధాన్ని కలిగి ఉండాలి. లేదంటే ఈ భూమి మీద మానవ బ్రతుకు మనుగడ చాలా కష్టం అవుతుంది. ఈరోజు అందరూ అవస్థల పాలవ్వటానికి, అందరూ కష్టాలను పడటానికి, బ్రతుకును ముందుకు కొనసాగించటం కష్టతరం కావటానికి కారణం ఏంటంటే దేవునితో సంబంధం మనిషికి తెగిపోయింది. ఆ దేవుడు సమస్తము ఎరిగినవాడు, సమస్తమును ఇచ్చేవాడు, సమస్తమును సాధ్యపరుచుకోగలిగినటువంటి వాడు. ఈ ప్రపంచం దేవుని పాదాల మీద పడితే ఆయన సమస్తాన్ని సాధ్యపరిచి మనిషికి ఇస్తాడు. కానీ మనిషికి ఆ స్థాయి లేదు. దేవుని యొద్దకు వెళ్ళేటువంటి మనసు మనిషికి లేదు. ప్రియమైన వారలారా, పాఠంలో మనం ఇంకా ముందుకు వెళ్దాం. సమస్తం ఎవరికి సాధ్యం అనగానే మనకు లభించినటువంటి ఆధారాలను బట్టి పరలోకమందున్న దేవునికి సమస్తం సాధ్యం. ఎందుకంటే ఆయన వశంలో ఉందంతా, సమస్తము ఆయన వశంలో ఉంది. సమస్తమును నిర్మించిన వాడు కూడా ఆయనే, అందుకే ఆయనకు సమస్తం సాధ్యం. ఇప్పుడు పరలోకమందున్న దేవుడు తప్ప, పరలోకమందున్న దేవుడు అని భాస్కర్ చెప్పాడు, పరలోకమందున్న దేవుడు తప్ప ఇంకెవరికైనా సాధ్యమా? ఇప్పుడు ఇంకొకరిని అడగాలి ప్రశ్న. పరలోకంలో ఉన్న దేవునికి తప్ప ఇంకెవరికైనా సాధ్యమా? కృప చెప్తాడు. యేసుక్రీస్తు అంటున్నాడు మత్తయి సువార్త అవునో కదా చూద్దాం. 11వ అధ్యాయము, మత్తయి సువార్త 11వ అధ్యాయము 11వ అధ్యాయము 27వ వచనం. 27వ వచనం, సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది అని ఎవరంటున్నారు? యేసుక్రీస్తు అంటున్నాడు. అంటే ఆన్సర్ కరెక్టేనా? చప్పట్లు కొట్టండి అందరూ. రైట్, కూర్చోమ్మా. 27వ వచనం ఇప్పుడు చదవండి. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. తండ్రి కాక ఎవడును కుమారుని ఎరుగడు, కుమారుడు గాక కుమారుడు ఎవనికి ఆయనను బయలుపరచును ఉద్దేశించునో వాడుగాక మరి ఎవడునూ తండ్రిని ఎరుగడు. తండ్రి ఎవరికి తెలుసు? తండ్రికి సమస్తం సాధ్యమైనప్పుడు ఆయనతో చాలా మంచి సంబంధాన్ని మనిషి కలిగి ఉండాలి. ఎందుకు? ఆయనకు సమస్తం సాధ్యం కనుక. ఒక మంత్రి గారికి సమస్తం సాధ్యం అనుకోండి, మీ నియోజకవర్గంలో ఆ మంత్రితో మీరు సఖ్యతగా ఉండడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే ఏదైనా రేపొద్దున్న సమస్య వస్తే ఆ మంత్రి దగ్గరికి వెళ్ళిపోతారు. ఆయనకు చాలా పలుకుబడి ఉందండి, ఆయన ఊ అంటే కార్యక్రమం జరిగిపోతుందండి అంటారు మీరు. ఎందుకు? సమస్తం సాధ్యం ఆయనకి. మా నియోజకవర్గం ఎమ్మెల్యే అండి ఆయన ఊ అంటే ఈ పని జరిగిపోతుందండి అంటారు మీరు. సమస్తం సాధ్యం ఆయనకి మీ నియోజకవర్గంలో. చూసారా? ఇప్పుడు ఆయనతో మచ్చికగా ఉండటానికి, ఆయనతో స్నేహభావంతో ఉండటానికి. అందుకే చూడండి, ఎమ్మెల్యే నెగ్గగానే మిగిలిన వారు అందరూ పైకి వచ్చేస్తారు. ఎమ్మెల్యే ఓట్లు సంపాదించుకుని నెగ్గాడు. చిన్న చిన్న వాళ్ళందరూ ఉంటుంటారు చూడండి, సిమెంట్ కంపెనీ, సిమెంట్ షాప్ వాళ్ళు, లేకపోతే కిరాణా షాప్ వాళ్ళు, విక్టరీ బజార్ వాళ్ళు, వీళ్ళందరూ ఏం చేస్తారు? ఫ్లెక్స్ షాప్కి వెళ్ళిపోతారు. ముందు మా పేరు కింద కొట్టించేయండి, పైన ముఖ్యం మన ఎమ్మెల్యే గారి పేరు కొట్టించేయండి, ఫ్లెక్స్ పెట్టించేయండి అంటారు. వీళ్ళందరూ ఎందుకు లేచిపోయారు? ఆయన నెగ్గిందేమో ఆయన. ఈ వ్యాపారస్తులు కానీ, చిన్న చిన్ని కార్యక్రమాలు పనులు చేసుకున్నటువంటి వారు కానీ, కాంట్రాక్టర్లు కానీ, వీరందరూ బయటకు ఎందుకు వచ్చేసారు? మచ్చిక చేసుకుంటున్నారు అన్నమాట.
ఆయనకి సమస్తం సాధ్యం కనుక రేపు పొద్దుట నాకు ఏదైనా సమస్య వస్తే అతడు తీరుస్తాడు, అందుకు ఫ్లెక్స్ కొట్టించాలి. అతనికి జన్మదిన శుభాకాంక్షలు పెద్ద ఫోటో పెడతారు అక్కడ. ఏదైనా పుట్టినరోజున ఈయనకే గుర్తుండదు, కానీ ఉదయం లేచేసరికి వీడేంటి నా ఫ్లెక్స్ పెట్టాడు అనుకుంటాడు. ఎందుకు? మచ్చిక చేసుకుంటున్నాడు. పరలోకంలో ఉన్న దేవునికి సమస్తం సాధ్యం. వీడికి నియోజకవర్గంలో 5 ఏళ్ళు మాత్రమే కొంచెం సాధ్యం, సమస్తం కాదు. కొన్ని విషయాలు ఇతనికి కూడా సాధ్యం కాని ఉంటాయి, బుక్ అయిపోతుంటాడు. అలాంటప్పుడు ఎమ్మెల్యే బుక్ అయిన పరిస్థితులు లేవా? మంత్రులు బుక్ అయినటువంటి సందర్భాలు లేవా? ముఖ్యమంత్రి బుక్ అయిపోయాడు ఫోన్ ట్యాపింగ్లో, మీకు తెలుసు. గప్చుప్పై చేశారు, తర్వాత బుక్ అయిపోతుంటారండి. ఎందుకంటే వీరు మానవ మాత్రులు. పరలోకమందున్న దేవునికి సమస్తం సాధ్యం. ఇప్పుడు ఆ తండ్రితో మీరు ఎంత గొప్పగా ఉంటున్నారు, ఆ తండ్రితో మీరు ఎంత సన్నిహితంగా ఉంటున్నారా? ఉండాలి. ఒక ముఖ్యమంత్రికి ఆఫ్టర్ ఆల్ ఎంత భారీ ఫ్లెక్స్ కట్టగలిగితే మీ దేవుని కోసం మీరెంత భారీ ఫ్లెక్స్ కట్టాలో చూడండి. మీ దేవుని కోసం ఎంత ప్రచురించేయాలో చూడండి. మీరు అదంతా ప్రచురం, పబ్లిసిటీ. మీ దేవుని కోసం ఎంత పబ్లిసిటీ చేయాలో చూడండి. మీరు ఇప్పుడు ఒక చిన్న ముఖ్యమంత్రికి చేస్తారు, ఒక చిన్న ఎమ్మెల్యేకి చేస్తారు, ఒక చిన్న కార్పొరేటర్కి చేస్తారు, ఒక చిన్న ప్రెసిడెంట్కి చేశారు, గ్రామ ప్రెసిడెంట్కి చేశారు, కౌన్సిలర్కి చేసేసారు. అవునా? మరి దేవుని విషయంలో మనిషి ఎంతగా ఆలోచించాలో చూడండి. సమస్తం ఆయన వశం అయినప్పుడు. అందుకే ఇక్కడ యేసు ఏమంటున్నాడంటే ఆయన అందరికీ తెలియదు అంటున్నాడు. ఆయన నాకు మాత్రమే తెలుసు, నేను ఎవరికైతే ఆయనను చెప్పానో వారికి మాత్రమే తెలుసు అంటున్నాడు. ఆ మాటల్లో భావం అదే. ఇప్పుడు ఆయన ఎవరికైతే తెలుసో వారికి సమస్తం సాధ్యమవుతుంది. ఆయన ఎవరికైతే తెలుసో వారికి సమస్తం సాధ్యమవుతుంది. ఎమ్మెల్యే నా ఫ్రెండ్ అనుకోండి, నేను కూడా ఎమ్మెల్యే లాంటి వాడిని, అంతే కదండి. ఎమ్మెల్యే నా ప్రాణ స్నేహితుడు అనుకోండి, ఫోన్ కొడతాను వెంటనే, ఏంటో చూడు అని ఫోన్ ఇచ్చేస్తాను. వాడు మాట్లాడుకుంటారు, అయిపోయింది కదా. నేను ఎమ్మెల్యేని కాకపోయినా నా ఫ్రెండ్ కదా, నా ప్రాణ స్నేహితుడు కదా, అందుకు ఇచ్చేసాను. నేను ఏది కోరుకున్నా కాదన్నాడు కదా. సీఎం మన ప్రాణ స్నేహితుడు అనుకోండి, చిన్నప్పుడు ఇద్దరు కలిపి గోలికాయలు ఆడుకున్నాం అనుకోండి, సీఎం. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా సరే సీఎంలో పూజిస్తాం. పిఎం నేను కలిసి పనిచేసాం అనుకోండి, పిఎం ప్రైమ్ మినిస్టర్ ఇద్దరూ కలిసి పనిచేసాం అనుకోండి, అప్పుడప్పుడు ప్రధానమంత్రి తన గతకాలపు స్మృతులను గుర్తు చేసుకుంటూ తన చిన్ననాటి స్నేహితులకు అప్పుడప్పుడు సత్కారం చేస్తుంటాడు. ఢిల్లీలో చిన్న చిన్న పేపర్లు అప్పుడప్పుడు చిన్న చిన్న న్యూస్లు మనకు కనిపిస్తుంటాయి. మన నరేంద్ర మోడీ గారు చాయ్ వాలని అందరికీ తెలుసు, టీ అమ్ముకునేవాడు తన గత కాలంలో. అప్పుడు ఆయనకు చాలామంది చిన్ననాటి స్నేహితులు ఉండేవారు. అప్పుడప్పుడు వారిని అక్కడికి తీసుకుని వచ్చి, ఢిల్లీ ఎర్రకోట దగ్గరకు తీసుకుని వచ్చి, అప్పుడప్పుడు ప్రధానమంత్రి భవన్కి తీసుకుని వచ్చి వారిని సన్మానిస్తుంటాడు. చూసారా? చిన్ననాటి స్నేహితులు అన్నమాట. వీరికి వారికి మధ్య ఉన్న సంబంధాన్ని బట్టి వీరు ప్రైమ్ మినిస్టర్ కాకపోయినా, వీరు సీఎం కాకపోయినా, వీరు ఎమ్మెల్యే కాకపోయినా వీరికి కూడా అంత పవర్ వచ్చేస్తుంది చూడండి. ఎమ్మెల్యే అంటే ఎవరనుకుంటున్నావు? నా మాట ఆయన మాట, ఆయన మాట నా మాట అనగానే పోలీసులు మిమ్మల్ని చూసి భయపడిపోతారు, సలాం కొట్టేస్తారు, వెహికల్కి దారిచ్చేస్తారు, ముందు పంపించండి అంటారు. ముఖ్యమంత్రి గారి తాలూకా, ఎమ్మెల్యే గారి తాలూకా రికమెండేషన్. చూసారా? దేవుడు కూడా సమస్తము సాధ్యపరుచుకోగలిగినటువంటి దేవుడు, సమస్తమును సాధ్యపరుచుకున్న దేవుడు, పరలోకమందున్న తండ్రి. ఆయనకు ఎవరు తెలుసో వారికి ఈ ఆధిక్యతను కల్పిస్తున్నాడు. నీకు కూడా సమస్తం సాధ్యపరచాలి అనుకుంటున్నాను అంటున్నాడు. ఆ స్థాయిని బట్టి సమస్తాన్ని సాధ్యపరుస్తున్నాడు. మీకు దేవుడు కొద్దిగా తెలుసు అనుకోండి, మీకు కొద్దిగానే సాధ్యపరుస్తాడు. కొద్దిగా తెలుసు. మీకు ఎంతవరకు తెలుసు? సండే 2 hours అంటే తెలియదన్నమాట. నిజంగా మీకు ఎమ్మెల్యే తెలియకండి, ఎమ్మెల్యే తెలియదు అని చెప్పారనుకోండి, ఫోన్ కట్టమంటాడు. ఫోన్ కట్టుకుని ఎమ్మెల్యేకి ఫోన్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎమ్మెల్యే అంటాడు, వీడు ఎవడో నాకు తెలియదు, అర్జెంటుగా వాడిని పూసే అంటాడు. అంటే నా పేరు వాడేస్తున్నాడు అనమాట. నా పేరు వాడుకొని అందరి దగ్గర అన్ని కొట్టేస్తున్నాడు అనమాట. అర్జెంటుగా వీడిని మూసేయండి అంటాడు. దేవుడు కూడా అంతే. సమస్తం సాధ్యం అయినటువంటి దేవుడు మీకు బాగా తెలియాలి, మీకు మంచి సంబంధం ఉండాలి ఆయనతో. లేదంటే మీకు సమస్తం సాధ్యం కాదు. మీరు దేనిని సాధ్యపరచుకోలేరు.
చూడండి ఆ మాట మరలా చదవండి. సమస్తము నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది అంటే దేవుడు యేసుక్రీస్తుకు మొట్టమొదటి సమస్తాన్ని ఇచ్చేశాడు. ఎందుకంటే దేవుడు యేసుక్రీస్తుకు తప్ప మిగిలిన ఎవరికి అంత చక్కగా తెలియదు, అంత బాగా తెలియదు. యేసుక్రీస్తు ఎంతటి వాడు, దేవుడు కూడా అంతటి వాడు అనే స్థాయికి యేసుక్రీస్తు ఎదిగిపోయాడు. దేవుడు ఎంతటి వాడు, దేవునికి ఉన్న ఆధిక్యత ఏంటో యేసుక్రీస్తు కూడా ఆధిక్యత అంతే అన్నట్టుగా యేసుక్రీస్తు సాధన చేశాడు. తండ్రితో అంత మంచి సంబంధం ఉంది యేసుక్రీస్తుకి. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, సమస్తము నా తండ్రి చేత అప్పగింపబడి ఉన్నది, తండ్రి కాక ఎవడును కుమారుని ఎరుగడు. నేను పూర్తిగా ఎవరికి తెలియదు, నా తండ్రికే నేను తెలుసు. కుమారుడు గాక, కుమారుడు ఎవరికి ఆయనను బయలుపరచను ఉద్దేశించినో వాడుగాక, మరెవరికి తండ్రి తెలియదు, మరెవరిని తండ్రి ఎరుగడు. దేవుడు యేసుక్రీస్తుకు తెలుసు, యేసుక్రీస్తు దేవునికి తెలుసు. యేసుక్రీస్తు ఎవరికైతే తండ్రిని గురించి చెప్పాడో వారికి మాత్రమే తండ్రి తెలుసు, వారిని తండ్రి ఎరుగును. వారు తండ్రిని తెలుసుకుంటారు, వారిని తండ్రి తెలుసుకుంటాడు. బాగా ఆలోచించాలి మీరు. సమస్తం ఎవరికి సాధ్యం? దేవునికి సాధ్యం. ఇప్పుడు సమస్తం ఎవరికి సాధ్యం అనగానే ఆయన ఎవరికి బాగా తెలుసో వారికి కూడా సాధ్యం. అందులో మొదటివాడే యేసుక్రీస్తు. మరో మంచి మాట చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయము 35వ వచనం చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 35వ వచనం. తండ్రి కుమారుడు ప్రేమించుచున్నాడు గనుక ఆయన చేతికి సమస్తము అప్పగించి ఉన్నాడు అన్నాడు. చూడండి, ఇంకా కొద్దిగా క్లారిటీ. ఎందుకు ఇచ్చేశాడు యేసుక్రీస్తుకి సమస్తము సాధ్యం అనేటువంటి ఆ అర్హత, ఆ ఆధిక్యత ఎందుకు ఇచ్చేశాడు? సమస్తం సాధ్యం అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఏదైనా సాధ్యమే, ఏదైనా సాధ్యమే. చూడండి 35వ వచనం. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. యేసుక్రీస్తుని గురించి తండ్రి పరలోకంలో నుండి పలికిన మాట. తండ్రి తన కుమారుని ప్రేమించుచున్నాడు గనుక ఏం చేశాడు మరి? తండ్రి యేసుక్రీస్తుని ఎక్కువ ప్రేమిస్తున్నాడు కనుక యేసుక్రీస్తుకి ఇచ్చిన ఆధిక్యత ఏంటి మరి? చూడండి, ఆయన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడు. ఇప్పుడు ఎవరి చేతుల్లోనికి వెళ్ళిపోయింది సమస్తం? యేసుక్రీస్తు చేతుల్లోనికి కూడా వెళ్ళింది. తండ్రి చేతుల్లో ఉంది, యేసుక్రీస్తు చేతుల్లో ఉంది. అదే యోహాను సువార్త 13వ అధ్యాయం చూడండి, మరింత స్పష్టత. అదే యోహాను సువార్త 13వ అధ్యాయము 3వ వచనం, 13వ అధ్యాయము 3వ వచనం జాగ్రత్తగా చూడండి. తండ్రి తన చేతికి సమస్తము అప్పగించినని, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చినని, దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదని యేసు ఎరిగి అంటున్నాడు. చూడండి, ఆ తరువాత శిష్యులు పాదాలు కడగడానికి ఉపక్రమిస్తున్నాడు. ఏమంటున్నాడు అక్కడ? తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చాడు, తండ్రి తన చేతికి సమస్తము అప్పగించాడు. తండ్రి తన చేతికి సమస్తం అప్పగించాడు. ఆ సమస్తాన్ని తండ్రి చేతుల్లో నుంచి తీసుకుని దానిని భద్రంగా కాపాడుకుంటున్నాడు యేసుక్రీస్తు. దానిని జాగ్రత్తగా ఉపయోగిస్తున్నాడు యేసుక్రీస్తు. జాగ్రత్తగా ఉపయోగిస్తున్నాడు యేసుక్రీస్తు. తన స్వప్రయోజనానికి మాత్రం ఆయన దానిని వినియోగించుకోవటం లేదు. సమస్తం సాధ్యమే యేసుక్రీస్తుకి, కానీ స్వప్రయోజనానికి ఎప్పుడూ దానిని ఉపయోగించుకోలేదు. మరి దేనికి ఉపయోగించాడు? యేసుక్రీస్తు ఒక పుట్టుకతో కుంటివాడైనటువంటి వాడికి కాలు ఇచ్చేశాడు, పుట్టుకతో గుడ్డివాడైనటువంటి వాడికి కళ్ళు ఇచ్చేశాడు, మూగదయ్యం పట్టినటువంటి వారికి దెయ్యాన్ని వదలగొట్టాడు. అప్పటి వరకు వారి జీవితంలో ఎవ్వరూ దెయ్యాన్ని వదలగొట్టలేకపోయారు. రక్తస్రావం కలిగినటువంటి స్త్రీకి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, తిరిగి ఆమె ఆరోగ్యవంతురాలుగా మారిపోయింది. చనిపోయినటువంటి శవం ఎదురుగా వస్తే ఆ శవాన్ని తిరిగి బ్రతికించి తల్లి చేతిలో పెడుతున్నాడు. లాజరు చనిపోయి సమాధిలో ఉంచబడితే సమాధిలో నుంచి మరలా బయటకు తీసుకుని వస్తున్నాడు. ఇన్ని సాధ్యమా యేసుక్రీస్తుకి? ఇన్ని సాధ్యమా? సమస్తం సాధ్యమే ఆయనకి. ఇన్ని అని లేదు, సమస్తం సాధ్యమే. అయితే యేసుక్రీస్తు సమస్తం సాధ్యమైనప్పుడు ఆ సమస్తము సాధ్యమైనటువంటి ఆ శక్తిని దేని కొరకు వినియోగిస్తున్నాడు అంటే వాక్య ప్రకటన కొరకు వినియోగిస్తున్నాడు. మనుషులలో వాక్యం స్థిరం చేయటానికి ఆయన వినియోగిస్తున్నాడు. అంతే తప్ప ఆయన శిక్షను అనుభవిస్తున్నప్పుడు ఆయనకు సమస్తం సాధ్యమే, కానీ ఆ శిక్షను తప్పించుకోవటానికి దానిని ఆయన వినియోగించుకోలేదు. రోమ సైనికులు ఆయనను శిక్షిస్తున్నారు, కొరడాలతో కొడుతున్నారు.
ఆయనకు సమస్తం సాధ్యమే. కొరడా వలన దెబ్బ తగలకుండా ఆయన చేసుకోగలడు, కానీ అలా చేయలేదు. రక్తం కారకుండా ఆయన చేయగలడు, కానీ చేయలేదు. శిలువకు మేకులు కొడుతున్నప్పుడు ఆయనను ఒక మ్రానుకు వేలాడదీస్తున్నప్పుడు అలా చేయకుండా చేయగలిగిన శక్తి కలిగిన వాడే, కానీ అలా చేయలేదు. తన స్వప్రయోజనానికి కొరకు కాకుండా దేవుని వాక్య నెరవేర్పు కొరకు సమస్తమును వినియోగించాడు యేసుక్రీస్తు. చూడండి, అందుకే ఏమి రాయబడింది? తండ్రి తన చేతికి సమస్తం అప్పగించిననియు, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు, దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి అని వ్రాయబడింది. పరలోకంలో ఉన్న దేవునికి సమస్తం సాధ్యం. ఆయన కుమారుడైన యేసుకు సమస్తం సాధ్యం. సమస్తం సాధ్యం గనక ఈ సమస్తం సాధ్యం అనేటువంటి ఈ శక్తిని దేని కొరకు వీరిద్దరూ వినియోగిస్తున్నారు అంటే దేవుని వాక్య నెరవేర్పు కొరకు వినియోగిస్తున్నారు. దేవుని తన సంకల్పంలో ఏదైతే ఆయన వ్రాయించాడో దాని నెరవేర్పు కొరకు మాత్రమే వారు ఆ శక్తిని వినియోగిస్తున్నారు. ఆ శక్తిని వినియోగిస్తున్నారు. ప్రియమైన వారులారా, జాగ్రత్తగా ఆలోచించండి. పరలోకంలో ఉన్న దేవునికి సమస్తం సాధ్యం. ఆయన కుమారుడైన యేసుక్రీస్తుకి సమస్తం సాధ్యం. ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా ఉన్నారా? ఆలోచన చేయాలి ఇప్పుడు మనం. యేసుక్రీస్తుకు సమస్తం సాధ్యం, దేవునికి సమస్తం సాధ్యం, పరలోకంలో ఉన్న దేవునికి తండ్రికి సమస్తం సాధ్యం. ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇంకెవరైనా ఉన్నారా? శిష్యులు అని ఎవరో అన్నారు. ఎవరు? నించోము ఒకసారి. రూపి ఏమంటుంది? శిష్యులకు సమస్తం సాధ్యమే అంటుంది. యేసుక్రీస్తు, పరలోకంలో ఉన్న దేవుడు, పరిశుద్ధాత్ముడు, వీరికి సమస్తం సాధ్యం. ఎందుకంటే పరలోకంలో ఉన్నారు కనుక. వీరికి సమస్తం సాధ్యం అయినప్పుడు ఇంకా ఎవరికైనా సాధ్యం అంటే శిష్యులు అని చెప్పింది. ఇప్పుడు శిష్యులకు సాధ్యమో కాదో చూద్దాం. మార్కు సువార్త 9వ అధ్యాయం. మార్కు సువార్త 9వ అధ్యాయము 14వ వచనం జాగ్రత్తగా చూడండి. మార్కు సువార్త 9వ అధ్యాయము 14వ వచనం నుంచి. వారు శిష్యుల యొద్దకు వచ్చి వారి చుట్టూ బహుజన సమూహములు కూడియుండుటయు శాస్త్రులు వారితో తర్కించుటయు చూచిరి. వెంటనే జనసమూహం అంతా ఆయనను చూచి మిగుల విభ్రాంతి నొంది ఆయన యొద్దకు పరిగెత్తుకుని వచ్చి ఆయనకు వందనం చేశారు. అప్పుడు ఆయన, మీరు దేని గురించి వారితో తర్కించుచున్నారని వారిని అడుగుగా, జనసమూహంలో ఒకడు, బోధకుడా, మోగదయ్యం పట్టినటువంటి నా కుమారుని నీ యొద్దకు తీసుకుని వచ్చేదని, అది ఎక్కడ వారిని పట్టునో అక్కడ వారిని పడద్రోయును, అప్పుడు వాడు నొరగ కార్చుకుని పండ్లు కొరుకుని మూర్చిల్లును, దానిని వెళ్ళగొట్టడని నీ శిష్యుల్ని అడిగితిని కానీ అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను. సాధ్యమైందా శిష్యులకి? రూబీ పొరపాటు పడింది. చూడండి, వారు శిష్యుల వద్దకు వచ్చి వారి చుట్టూ బహుజన సమూహములు కూడి ఉండుట, శాస్త్రులు వారితో తర్కించుట. అంటే శాస్త్రులు వచ్చి శిష్యులతో తర్కిస్తున్నారు. ఇప్పుడు మీకు ఇది సాధ్యం కాలేదు, ఇప్పుడు మీరు చెప్పిన మాటలు ఎలా నమ్మంటారు? మమ్మల్ని దేవుని మాటలు ఎలా నమ్మంటారు? మీరు ముందు ఈ మూగదయ్యాన్ని వెళ్ళగొట్టి చూపించండి అంటే, ఇప్పటి వరకు మీరు ఏదో చిన్న చిన్న దెయ్యాలను వెళ్ళగొట్టారు తప్ప మూగదయ్య అయితే మాత్రం మీరు వెళ్ళగొట్టలేరు అని శాస్త్రులు వచ్చి శిష్యులతో తర్కిస్తున్నారు. ఆ చుట్టూ బహుజన సమూహాలు కూడిపోయారు. పెద్ద గొడవ జరిగిపోతుంది అక్కడ. ఈ లోపు యేసుక్రీస్తు వారు అక్కడికి వెళ్ళారు. సమస్తం సాధ్యమైన యేసుక్రీస్తు వారు అక్కడికి వెళ్ళారు. వెళ్ళగానే ఆ మూగదయ్యం పట్టినటువంటి వాని యొక్క తండ్రి ఎవరైతే ఉన్నాడో అతను ఏమంటున్నాడు? 17వ వచనం, బోధకుడా, మూగదయ్యం పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకుని వచ్చేదని, అది ఎక్కడ వారిని పట్టునో అక్కడ వారిని పడద్రోయును, అప్పుడు వాడు నొరగ కార్చుకొని పండ్లు కొరుకుకొని మూర్ఛిల్లును, దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగితిని కానీ అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను. అప్పుడు 19వ వచనంలో ఏమంటున్నాడు చూడండి ఆయన. అందుకు ఆయన, విశ్వాసము లేని తరము వారులారా, నేను ఎంతకాలం మీతో నుందును, ఎంత వరకు మిమ్మల్ని సహించును, వారిని నా ఎదుగు తీసుకుని రండి అని వారితో చెప్పగా. అంటే శిష్యుల వలన అవలేదు, ఇప్పుడు యేసుక్రీస్తు వలన అవుతుందేమో చూద్దాం. ఎందుకంటే సమస్తం సాధ్యం అన్నాడు కదా ఆయన. పరలోకంలో ఉన్న దేవుడు సమస్తాన్ని నాకు ఇచ్చేశాడు, నా చేతికి అప్పగించాడు, నాకు సాధ్యమే అన్నాడు కదా ఆయన. ఇప్పుడు ఏమంటున్నాడు? నా దగ్గరకు తీసుకుని రండి ఆ మూగదయ్యం పట్టినటువంటి వాడిని అని చెప్పగా 20వ వచనం, వారు ఆయన యొద్దకు వారిని తీసుకుని వచ్చరి. దెయ్యము ఆయనను చూడగానే వారిని విడవలలాడించిన గనుక వాడు నేలపడి నొరుగ కార్చుకొనుచు పొర్లాడుచుండెను. అప్పుడు ఆయన, ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రిని అడుగుగా, అతడు బాల్యము నుండి
అని చెప్పాడు. అది వారిని నాశనం చేయవలనని తరచుగా అగ్నిలోను నేలలోను పడద్రోయను. ఏమైనను నీ వలన అయితే మా మీద కనికరపడి మాకు సహాయం చేయమనను. అందుకు యేసు ఏమంటున్నాడు చూడండి. నమ్ముట నీ వలన అయితే నేను చేయగలను అని నువ్వు నమ్ముతున్నావా? ఎందుకంటే నేను ముందుగా మీతో ఒక విషయం చెప్పాను. పరలోకమందున్న తండ్రి వలన నా చేతికి సమస్తము అప్పగింపబడింది. ఆ మాట నువ్వు నమ్ముతున్నావా? నమ్మితే చెప్పు, ఈ కుమారుణ్ణి నేను బాగు చేస్తాను. నిజంగా ఉండాలి సుమా నమ్మకం. అప్పుడు తండ్రితో ఏమంటున్నాడు చూడండి, ఆ కుమారుని యొక్క తండ్రితో, అందుకు యేసు నమ్ముట నీ వలనైతే సమస్తము నమ్మువానికి సాధ్యమే అని అతనితో చెప్పాను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. చాలా గట్టిగా చెప్పేశాడు. ఎందుకంటే అతని మనసులో ఉన్న కోరిక ఇక ఎవరు బాగు చేయలేరని అతనికి తెలుసు. నేను నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం అనేది ఉండకుండా, ఒకవేళ ఏదైనా కొంత ఉండిపోతే అది కూడా ఉండకుండా నాకు సహాయం చేయి అని బిగ్గరగా చెప్పాడు. జనులు గుంపు కూడి తన యుద్ధకు పరిగెత్తుకుని వచ్చి యేసు చూచి, మోగువైన చెవిటి దెయ్యమా, వారిని వదిలిపోమ్ము, ఇక వారిని ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను. అప్పుడు అది కేక వేసి వారిని ఎంతో విలువలాడించి వదిలిపోయాను. చూసారా, సమస్తం సాధ్యం యేసుక్రీస్తుకి. ఇది 2000 సంవత్సరాల క్రితం భూమి మీద జరిగినటువంటి ఒక మంచి సంఘటన. యేసు శిష్యులకు సమస్తం సాధ్యం కాదన్నమాట అప్పటికి. అంటే యేసు శిష్యులు ఇంకా యేసును పూర్తిగా అర్థం లేకపోయారన్నమాట. ఏమన్నాడు ఆయన? నేను తండ్రిని బాగా అర్థం చేసుకున్నాను కనుక నాకు సమస్తం సాధ్యం. నన్ను ఎవరైతే బాగా అర్థం చేసుకుంటారో, నా తండ్రిని ఎవరైతే బాగా అర్థం చేసుకుంటారో, దైవత్వం ఎవరికైతే పూర్తిగా అర్థమవుతుందో వారికి సమస్తం సాధ్యం అన్నాడు. మరి శిష్యులకు ఇక్కడ ఇది సాధ్యం కాకపోయింది అంటే కారణం ఏంటన్నమాట? వీరికి ఇంకా యేసుక్రీస్తు పూర్తిగా తెలియదు. చూసారా, యేసుక్రీస్తుకు సమస్తం సాధ్యం, తండ్రికి సమస్తం సాధ్యం, శిష్యులకు ఇంకా సమస్తం సాధ్యం కాకపోయిందంటే, శిష్యులకు ఇంకా సమస్తం సాధ్యం కాకపోయింది. అప్పుడు ఆయన శిష్యులతో కొన్ని మాటలు చెబుతున్నాడు. శిష్యులతో ఆయన ఏమంటున్నాడో ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 19వ వచనం నుంచి చూడండి. శిష్యులకు మంచి జ్ఞానం నేర్పిస్తున్నాడు ఆయన. శిష్యులు అలాగే ఉండిపోకుండా శిష్యులకు కూడా సమస్తం సాధ్యపరచాలి అని వారి మానసిక స్థితిని యేసుక్రీస్తు పెంచుతున్నాడు. మంచి మాటలు నేర్పిస్తున్నాడు ఆయన. మత్తయి సువార్త 17వ అధ్యాయము 19వ వచనం నుంచి. తరువాత శిష్యులు ఏకాంతముగా యేసునద్దకు వచ్చి, మేమెందు చేత దానిని వెళ్ళగొట్టలేకపోతామని అడిగిరి. అందరి దగ్గర అడిగింది బాగోదు. ఎందుకంటే ఆయన మొహమాటం లేనివాడు, వెంటనే చెప్పేసాడు అనుకోండి, వీరందరూ పరువు పోతుంది. అందుకే వీరు ఏమనుకున్నారంటే, ఇప్పుడు కాదు యేసుక్రీస్తుని అడగడం, ఇప్పుడు కాదు కానీ తర్వాత యేసుక్రీస్తు ఏకాంతముగా మా దగ్గర కూర్చుంటాడు కనుక అప్పుడు అడుగుదాం. ఎందుకంటే ఇప్పుడు అందరి మధ్యలో అడిగితే పరువు పోగొట్టేస్తాడు ఆయన. అందువల్ల ఏం జరిగిందో చూడండి. తరువాత శిష్యులు ఏకాంతముగా యేసునద్దకు వచ్చి, మేము ఎందుచేత దానిని వెళ్ళగొట్టలేకపోతామని అడిగిరి. నీవేమో దెయ్యములు వెళ్ళగొట్టమని మమ్మల్ని పంపించేశావు, సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించమన్నావు, మా చేత అన్నీ అవుతాయన్నావు, కానీ ఇదిగో ఇక్కడికి వచ్చేసరికి మోగదైన చెవిడి దెయ్యం మా వలన వెళ్ళలేదు. అందరిలోనూ మేము, ఆ శాస్త్రులేమో మాతో తర్కం, మేము వెళ్ళగొట్టలేమని మాతో సవాల్ చేసేస్తున్నారు, తొడగొట్టేస్తున్నారు. ఇప్పుడు మేమేం చేయాలి? కనుక యేసుక్రీస్తుతో ఏకాంతముగా వారు అడుగుతున్నప్పుడు యేసు ఏమంటున్నాడో చూడండి. అందుకు ఆయన, మీరు వెళ్ళగొట్టలేరని ఎవరు చెప్పారు? మీరు మోగదయ్యాన్ని వెళ్ళగొట్టలేరు అని ఎవరు చెప్పారు? శిష్యులకు కూడా సమస్తం సాధ్యమే నేను అనుకున్నాను, కానీ మీరే నా పరువు తీసేస్తున్నారు. యేసుక్రీస్తులాగే రూబీ కూడా అనుకుంది పాపం. ఏమని? శిష్యులకు సమస్తం సాధ్యమే, అందుకే యేసుక్రీస్తు చాలా ధైర్యంతో వారిని పంపించాడు, మీకు సమస్తం సాధ్యమే వెళ్ళండి అని. కానీ వీరికి ఏముంది ఇప్పుడు చూడండి ఏమంటున్నాడు. అందుకు ఆయన, మీ అల్ప విశ్వాసము చేతనే మీరు దానిని వెళ్ళగొట్టలేకపోయారు. మీకు అల్ప విశ్వాసం ఉంది అంటే మీకు విశ్వాసం లేదు, నమ్మకం లేదు, చేయగలడు అనేటువంటి నమ్మకం మీకు లేదు, కనుక మీ అల్ప విశ్వాసము చేతనే. తర్వాత ఏమంటున్నాడు చూడండి, మీకు ఆవగింజంత విశ్వాసం కూడా లేదు. ఆవగింజ ఎంత ఉంటుంది? చిన్నదే కదా, ఆకారంలో చాలా చిన్నది, అంత విశ్వాసం కూడా లేదట. మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడి నుండి అక్కడికి బొమ్మలుగానే అది పోవును.
ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి బొమ్మగానే పోతుందట. ఆనపకాయ ఎంత విశ్వాసం ఉంటే ఊరే కదిలిపోతుంది అన్నమాట. ఉండూరులో సగం ఊరు ఇక్కడే ఉంది, ఆనపకాయ ఎంత విశ్వాసం ఉంది మనకి. ఊరు కదలడం అంటే ఏంటండి? ఊరిలో ఉన్న జనాలు కదలడమే కదా, ఊరిలో ఉన్న ప్రజలు కదలడమే కదా. గొంచాల్లో సగం ఊరు ఇక్కడే ఉందంటే ఊరిని కదిల్చాం మనం, సగం ఊరిని కదిల్చాం మనం. యేసుక్రీస్తు ఏమంటున్నాడు చూడండి, ఆయన మాటల్లో ఉన్న భావం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మీరు కూడా సమస్తానికి సాధ్యులైపోతారు, సమస్తాన్ని సాధ్యపరుచుకోగలిగిన వారు అవుతారు. జాగ్రత్తగా మీరు ఈ లెసన్ అర్థం చేసుకోవాలి. చూడండి ఏమంటున్నాడు, మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును, మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. మీకు అసాధ్యమైంది ఏంటి చెప్పండి, మీకు అసాధ్యమైంది ఏంటి చెప్పండి, మీకు సమస్తము సాధ్యమే. నా శిష్యులు మీరు, నన్ను బాగా అర్థం చేసుకోండి. మీరు, నేను మీకు తెలిస్తే, పరలోకమందున నా తండ్రిని మీరు ఎరిగితే మీకు సమస్తం సాధ్యమే, మీకు సమస్తం సాధ్యమే. ఒకవేళ మీ చేత ఏదైనా కాదు అంటే మీకు ఆయన తెలియదు అని అర్థం. ఒకవేళ మీకు అసాధ్యమైనది ఏదైనా ఉంది అంటే ఇంకా మీతో ఆయనకు సరిగ్గా సంబంధం లేదని అర్థం, మీరు విశ్వాసమే లేదని అర్థం. బాగా అర్థం చేసుకోవాలి మీరు. మరొక సందర్భం చూపిస్తాను. మార్కు సువార్త 11వ అధ్యాయము, ఇంకా కొంత స్పష్టంగా ఇక్కడ మాట్లాడుతున్నాడు. మార్కు సువార్త 11వ అధ్యాయము 20వ వచనం, అంజూరపు చెట్టు సందర్భంలో ఏమంటున్నాడు చూడండి. మార్కు సువార్త 11వ అధ్యాయము 20వ వచనం నుంచి, ప్రొద్దున వారు మార్గమున పోవుచుండగా ఆ అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండి చూచిరి. యేసుక్రీస్తు ఒక అంజూరపు చెట్టును శపించాడు, అది వేళ్ళు మొదలుకొని ఎండిపోయి ఉండడం చూశారు శిష్యులు. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పును. ఆశ్చర్యపడుతున్నాడు. ఇది చాలా అద్భుతం, ఇది సాధ్యం కాదనుకున్నాం గత దినాన్ని నువ్వు చెప్పినప్పుడు, కానీ సాధ్యమైపోయింది అని ఆయనతో చెప్పను. అందుకు యేసు వారితో ఇట్లనెను, ఏమంటున్నాడు, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి, దేవునికి సమస్తం సాధ్యం అనేటువంటి సంగతిని మీరు నమ్మాలి. మొట్టమొదట ఆయన సమస్తాన్ని నిర్మించిన వాడు, సమస్తం ఆయన వశం. కనుక మీరు దేవుని నమ్మినట్టయితే మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగును అని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూసారా, మంచి విశ్వాసాన్ని కలిగి ఉండమంటున్నాడు. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలంటున్నాడు. అంత విశ్వాసం కూడా మనలో లేదా? ఇప్పుడు మీరు చెప్పండి, కొండని ఇక్కడి నుంచి అక్కడ పడవేయమని చెప్పండి, మీ మనసులో అనుకోండి, అయిపోతుందా? అయిపోతుందా? బాగా ఆలోచించాలి మీరు. విశ్వాసం ఉందా మీలో? మనలో విశ్వాసం ఉందా? ఎంత విశ్వాసం ఉంది? ఉంటే ఆవగింజంతనే ఉందా? ఆవగింజంత ఉంటే కొండను పడేయచ్చు, కొండను స్థానభ్రంశం చెందించవచ్చు, ఇక్కడ నుండి మరొక చోటుకి తీసుకుని వెళ్ళిపోవచ్చు, సముద్రంలో పడవచ్చు దాన్ని. క్రింది మాటలో కూడా ఏమంటున్నాడు చూడండి, 24వ వచనం, అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడు, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. మీ విశ్వాసం, మీ ప్రార్థన మీ జీవితాలలో మీకు సమస్తాన్ని సాధ్యపరుస్తుంది అంటున్నాడు యేసుక్రీస్తు. సమస్తాన్ని సాధ్యపరుస్తుంది అంటున్నాడు యేసుక్రీస్తు. ఇంతకీ ఎలాంటి విశ్వాసం? ఆవగింజంత విశ్వాసం ఉంటే సరిపోతుంది అన్నాడు ఆయన. ఆ మాత్రం విశ్వాసం కూడా భూమి మీద ఉన్న క్రైస్తవులలో లేదా? ఆనాటి శిష్యులలో లేదా? దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. ఇంతకీ ఆ ఆవగింజంత విశ్వాసం అంటే ఎలా ఉండాలి? ఆ విశ్వాసం ఎలా ఉండాలి? ఇంతకీ ఏంటి విశ్వాసం అంటే? ఇంతకీ విశ్వాసం అంటే ఏంటి? ఏదో కొద్దిగా నమ్మటం కాదండి విశ్వాసం అంటే. అందరూ నమ్ముతున్నారు కనుక ఆ నమ్మికలోనికి మనం వెళ్ళి ఏదో ఒకటి నమ్మాలి కనుక ఆ నమ్మికను మనం కలిగి ఉండాలనుకోవటం కాదండి విశ్వాసం అంటే. విశ్వాసం అంటే ఏంటో ఒక చిన్న ఉదాహరణ చెబుతాను ఇప్పుడు మీకు. యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం. విశ్వాసం అంటే ఎలా ఉండాలో, ఆవగింజంత విశ్వాసం అంటే ఎలా ఉంటుందో ఇక్కడ జాగ్రత్తగా మీరు చూడండి.
యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అంటే విశ్వాసంతో పాటు ఏముండాలి? పనులు ఉండాలి అంటున్నాడు. కేవలం 4 గోడల మధ్య కూర్చుంటూ విశ్వాసం ఉంది, విశ్వాసం ఉంది, విశ్వాసం ఉంది అంటే ఏమీ జరగదు, ఏమీ జరగదు. మీరు ఎన్నెన్ని గొప్ప గొప్ప మాటలు చెప్పినా ఆ విశ్వాసం వల్ల ప్రయోజనం శూన్యం. మీరు బయటకు రావాలి, మీ విశ్వాసము చేత దానిని మీరు సాధ్యపరచుకోవాలి. విశ్వాసముతో పాటు ఏముండాలంటున్నాడు? విశ్వాసంతో పాటు ఏముండాలంటున్నాడు? క్రియ ఉండాలి, అంటే పని ఉండాలి అని అర్థం. మీకు చరిత్రలో ఎన్నో అసాధ్యాలను చూశారు, అవి సాధ్యం అవడం చూశారు, సుసాధ్యం అవడం చూశారు. ఒకప్పుడు మనిషికి గాలిలో ఎగరడం అసాధ్యం. ఒకప్పుడు మనిషికి గాలిలో ఎగరడం అసాధ్యం అండి. గాలిలో చూసేవాడు, పక్షులను చూసేవాడు, అబ్బా భలే వెళ్ళిపోతున్నాయి అనుకునేవాడు. కాకి ఎగిరిపోతుంది, చిలుక ఎగిరిపోతుంది, సీతాకోక చిలుక ఎగిరిపోతుంది, నేను ఎప్పుడు ఎగురుతానో అలా అనుకునేవాడు. ఆ తర్వాత రైట్ బ్రదర్స్ వచ్చారు, ఇద్దరు సోదరులు వచ్చారు. వీరికి ఒక విశ్వాసం ఉంది. ఏంటంటే అది మనిషి ఎప్పటికైనా గాలిలో ఎగరగలడు, మనిషి ఎప్పటికైనా గాలిలో ఎగరగలడు. తమ ఆలోచనల్లో మనిషి ఎగరడాన్ని చూశారు వీరు. తమ ఆలోచనల్లో ముందుగా దానిని వారి ఆలోచనలో పెట్టుకున్నారు, వారి మనసులో పెట్టుకున్నారు. మనిషి ఎగరాలి, పక్షిలాగే మనిషి కూడా ఎగరాలి. ఇప్పుడు ఏం చేశారు? ఆ విశ్వాసంతో, వారిలో ఉన్న ఆలోచనతో వారిద్దరూ ఏం చేశారంటే ఒక విమానాన్ని కనిపెట్టారు. రెక్కలు కలిగినటువంటి విమానాన్ని కనిపెట్టారు వారు. పక్షి ఆకారంలోని ఆ విమానాన్ని వారు తయారు చేశారు. ఒక గ్రద్ద ఆకారంలో మొట్టమొదటి విమానాన్ని తయారు చేశారు. దాని మూతి చాలా సూదిగా ఉండాలి. గాలి ఘర్షణను ఎదుర్కోవాలంటే, గాలి వెనక త్రోయకుండా ఉండాలంటే సూదిగా ఇది దూసుకుని వెళ్ళిపోవాలి. అటు ఇటు బ్యాలెన్సింగ్ అవ్వాలంటే ఇటువైపు ఒక రెక్క, అటువైపు ఒక రెక్క ఉండాలి. ఇది ఏ ప్రదేశంలో అయినా ఒకవేళ టర్నింగ్ తీసుకోవాలంటే, మలుపు కొట్టాలంటే దానికి రెక్కలు అందుబాటులో ఉండాలి. అవి వంగాలి, అటు ఇటు వంగాలి, యాంగిల్లో వంగాలి. ఆ తర్వాత దానిని పూర్తిగా బ్యాలెన్స్ చేయడానికి వెనక ఒక తోక లాంటిది కూడా ఉండాలి. పక్షి ఆకారం అండి. మొట్టమొదటి పక్షిని చూశారు. తమ ఆలోచనల్లో మనిషి ఎగరడాన్ని వారు విశ్వసించారు. ఆ తర్వాత వారు ఫీల్డ్కి వచ్చి పని చేయడం ప్రారంభించారు. కేవలం రైట్ బ్రదర్స్ ఇద్దరు తమ విశ్వాసంలో, ఆలోచనల్లో మాత్రమే ఉంచుకొని గదిలో కూర్చొని డ్రాయింగ్స్ వేసుకుంటే మనిషి ఇప్పటికీ కూడా ఎగరలేకపోయేవాడు. అది అసాధ్యంగానే ఉండిపోయి ఉంటుంది. కేవలం మనిషి రైలు ప్రయాణంతో సరిపెట్టుకుని ఉండేవాడు. ఇన్ని విమానాశ్రయాలు మన దగ్గర వచ్చేవి కావు, ఇన్ని ఎయిర్లైన్స్ మన దగ్గర వచ్చేవి కావు. ఈరోజు మనిషి ప్రయాణంలో చాలా మట్టుకు ఖండాంతర ప్రయాణాలు, దేశాంతర ప్రయాణాలు, ఇందులో పూర్తిగా విమాన ప్రయాణాలే ఆక్రమించేశాయి. ఒక దేశాంతర ప్రయాణం చేయాలంటే బస్సును ఎన్నుకుంటామా, రైలుని ఎన్నుకుంటామా, విమానాన్ని ఎన్నుకుంటామా? అమెరికా వెళ్ళాలంటే బస్సులోకి ఎక్కి నాకు అమెరికా టికెట్ ఇవ్వండి అంటారా? రైల్వే స్టేషన్కి వెళ్ళి అమెరికా కూడా టికెట్ కొట్టండి అంటారా? లేదు. అమెరికా వెళ్ళాలంటే ఖచ్చితంగా ఫ్లైట్ ఎక్కాల్సిందే. ఒకప్పుడు మనిషికి ఇది అసాధ్యమండి. ఎలా సుసాధ్యం అయిపోయింది ఇది? మనిషికున్న విశ్వాసం, ఆ విశ్వాసంతో పాటు పనులు, కష్టపడ్డాడు, క్రియలు చేశాడు, తన మనసులో ఉన్న దానిని సాధ్యపరుచుకున్నాడు. ఆ తర్వాత నీటిని చూశాడు. మహాసముద్రాలు ఉన్నాయి. ఈ నీటి లోపలికి నేను ఎలా వెళ్ళాలి? ఆ సముద్రం లోపల ఏవేవి ఉన్నాయో నేను ఎలా పరీక్షించాలి? చేపలు వెళ్ళిపోతున్నాయి చాలా ఈజీగా, నేనేమో కూర వండుకుని తింటున్నాను. ఆ చేపల నేనెప్పుడు వెళ్ళగలను అనుకున్నాడు. అందుకే ఈత నేర్చుకున్నాడు. గజ ఈతగాడైపోయాడు. సముద్రపు అడుగు భాగాలకు ఈరోజు ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు. లోపలికి వెళ్ళగలుగుతున్నాడు. సముద్రం లోపల ఉన్న భూభాగాన్ని పరీక్షించగలుగుతున్నాడు. అందులో రంధ్రం చేయగలుగుతున్నాడు. ఆ లోపల ఏమున్నాయో వాటన్నిటిని బయటకు తీసుకుని రాగలుగుతున్నాడు. ఒకప్పుడు ఇది అసాధ్యం, ఇప్పుడు ఇది సుసాధ్యం. సముద్రం లోపల ఈత కొట్టాలి, సముద్రం లోపల భాగాలకు వెళ్ళిపోవాలి, అడుగు భాగాలకు వెళ్ళిపోవాలి అని మనిషి కలగన్నాడు. మనిషి తన ఆలోచనలో ఉంచుకున్నాడు. ఎలాగైనా ఎప్పటికైనా నేను వెళ్ళగలను అనుకున్నాడు. విశ్వాసం ఉంచాడు, పని చేశాడు, లోపలికి వెళ్ళడం ప్రారంభించాడు, దాన్ని సాధ్యపరుచుకున్నాడు. ఈరోజు స్విమ్మర్ అయిపోయాడు. సబ్మెరైన్స్ లో ఈరోజు దూసుకుని వెళ్ళిపోగలుగుతున్నాడు.
ఒకనాడు మనిషి పని చేయాలంటే నా చేతులు కష్టపడాలి అనుకునేవాడు. ఆ తరువాత యంత్రంతో పని చేయిస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించాడు. మెషిన్తో పని చేయిస్తే ఎలా ఉంటుంది, నేను అలా ఉండి ఆదేశాలను ఇస్తే మెషినే పని చేయాలి అని ఆలోచించాడు. తన ఆలోచనలో ఒక యంత్రాన్ని అతడు ఉంచుకున్నాడు, విశ్వాసం ఉంచాడు. ఆ తర్వాత పని చేశాడు. గేర్లు అమర్చాడు, పళ్ళ చక్రాలు అమర్చాడు, హైడ్రాలిక్ సిస్టాన్ని అమర్చాడు. ఆ తర్వాత ఒక యంత్రాన్ని తయారు చేసుకున్నాడు, భారీ యంత్రాలను తయారు చేయడం మొదలుపెట్టాడు. ఇదిగో ఈరోజు చాలా పనులు యంత్రాలు చేస్తున్నాయి. మనిషి ఆదేశం ఇస్తున్నాడు, యంత్రం పని చేసేస్తుంది. జేసీబీ మీ అందరికీ తెలుసు. జేసీబీ వెనక చిన్న తొట్టి, ముందు ఒక పెద్ద భారీ ఆకారంలో బకెట్ ఉంటాయి. లోపల ఒక వ్యక్తి కూర్చుంటాడు, అంతే అలా మారుస్తూ ఉంటాడు గేర్లు. ఏ పని చేయడు, కష్టపడ్డు లోపల ఉన్నటువంటి వాటిని గేర్స్ మారుస్తూ చక్రం తిప్పుతూ ఉంటాడు అంతే. ఎంత భారీ పనులు చేయగలుగుతుందో తెలుసా జేసీబీ? కొండలను కూడా తొలిచేస్తుంది, తీసుకెళ్లి మట్టిని వేరే చోట వేసేస్తుంది, చదును చేసేస్తుంది, నేలనంతటిని, ముళ్ళ తుప్పలు అన్నిటినీ చదును చేసేస్తుంది, చెట్లన్నిటిని పీకి పడేస్తుంది. ఎలా చేయగలిగాడు మనిషి? తన ఆలోచనలు దాన్ని ఉంచుకున్నాడు ముందు, ఇప్పుడు దానిని సుసాధ్యం చేసేసుకున్నాడు. ఎన్నో మనిషికి అసాధ్యాలుగా ఉండిపోయినాయి ఒకరోజు, కానీ తాను విశ్వాసంతో వాటిని నమ్మాడు. ఇదిగో ఈరోజు అన్నీ సాధ్యమవుతున్నాయి, అన్నీ సాధ్యమవుతున్నాయి. ప్రియమైన వారలారా, ఇక్కడ ఏం చెబుతున్నాడో చూడండి. విశ్వాసం ఎలా ఉండాలి మీకు? నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవరైనా తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? రైట్ బ్రదర్స్ కేవలం తమ ఊహల్లో దానిని ఉంచుకొని పని చేయకపోతే ఎప్పటికి కూడా విమానం లేకపోను, ఎప్పటికి కూడా మనుషులు సముద్రంలోనికి వెళ్ళలేకపోయేవారు, ఎప్పటికి కూడా యంత్రంతో పని చేయించలేకపోయేవారు, ఎప్పటికీ ఎన్నో మనకు దూరంగానే అందని ద్రాక్షగానే ఉండిపోవాల్సి వచ్చడం. కానీ అన్నిటినీ మనిషి సాధించగలుగుతున్నాడంటే విశ్వాసం ఉంది. ఆ విశ్వాసంతో పాటుగా పనిచేస్తున్నాడు, విశ్వాసంతో పాటుగా పనిచేస్తున్నాడు. క్రిందికి వచ్చేసరికి చూడండి ఏమంటున్నాడు, 19వ వచనం 2వ అధ్యాయం 19వ వచనం యాకోబు పత్రిక. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగూ నమ్ముట మంచిదే. దెయ్యములను నమ్మి వణుకుచున్నవి. దేవుడు ఒక్కడే నమ్ముతున్నారు, దేవుడికి సమస్తం సాధ్యమని నమ్ముతున్నారు. అంతవరకేనా? దానిని మీ క్రియల్లో పెట్టద్దా? అలా పెట్టకపోతే మీకు దెయ్యానికి తేడా లేదు. మీరు నమ్ముతున్నారు, దెయ్యములైతే నమ్మి వణుకుతున్నాయి. మీరు నమ్ముతున్నారంతే, కానీ దెయ్యములు నమ్మి వణుకుతున్నాయి. మీకంటే ఒక మెట్టు అవే బెస్ట్. చూసారా? మరి మీరు గొప్పవారు కావాలంటే, మీకు సమస్తం సాధ్యం కావాలంటే మీరేం చేయాలి? మీరు నమ్మాలి. ఆ నమ్మికను మీ క్రియలలో చూపించాలి. అబ్రహామును దేవుడు తన కుమారుణ్ణి బలిచ్చేయమన్నాడు, ఇస్సాకును బలిచ్చేయమన్నాడు. ఇచ్చేస్తాను ప్రభువా అన్నాడు, మాటతో చెప్పాడు, నమ్మాడు. ఆ తర్వాత దాన్ని క్రియలను చూపించాడు. తన కుమారుని తీసుకుని వెళ్ళాడు, కత్తి పైకెత్తాడు, ఇక పీక మీద కత్తి దింపడమే తరువాయి. అప్పటి వరకు వెళ్ళిపోయాడంటే తన క్రియలను, తన కుమారుని బలి ఇవ్వటాన్ని దేవునికి చూపించాడు. ఆ విశ్వాసాన్ని దేవుడు నమ్మాడు. అలాంటి విశ్వాసం దేవునికి కావాలి. అది ఆవగింజంత విశ్వాసం అంటే శిష్యులు అప్పటి వరకు యేసుక్రీస్తును కేవలం నమ్మారు తప్ప తమ క్రియలను అయితే మాత్రం చూపించటం లేదు. అందుకే వారు మోగ దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. ప్రతి దెయ్యం దగ్గరకు వెళుతున్నారు, ప్రతి దెయ్యం పట్టినటువంటి వ్యక్తి దగ్గరకు వారు వెళుతున్నారు, చూస్తున్నారు. కేవలం విశ్వాసం మాటతోనే చూపిస్తున్నారు, క్రియలలో మాత్రం చూపించలేకపోతున్నారు. అందువలన వారి చేత ఆ దెయ్యం వెళ్ళగొట్టబడలేదు. అంటే సమస్తము మనకు సాధ్యం అవ్వాలి అంటే మన విశ్వాసంతో పాటు మనలో ఏముండాలన్నమాట? పని ఉండాలి. ఆ విశ్వాసానికి సంబంధించినటువంటి క్రియ ఉండాలి. అప్పుడే మనం సమస్తాన్ని సాధ్యపరచుకోగలం. ప్రియమైన వారులారా, ఈ భూమి మీద మనిషి అన్నిటినీ సాధ్యపరచుకోవాలి అని అసాధ్యం అనుకున్న వాటిని అన్నిటినీ సుసాధ్యం చేసుకున్నాడు. కానీ ఎప్పటికీ ఒక విషయంలో మనిషి చాలా దూరంగా ఉన్నాడు. అదే పరలోక సాధన, అదే పరలోక ప్రయాణం, నిత్యజీవ సాధన. దానిని చేయలేకపోయాడు మనిషి. దాని విషయంలో అడుగు ముందుకు వేయలేకపోయాడు మనిషి. అది ఇప్పటికీ అసాధ్యంగానే ఉండిపోయింది మనిషికి. మరణం తర్వాత ఏం జరుగుతుందో మనిషికి ఇప్పటికీ తెలియదు.
మరణిస్తే అక్కడితో కథ సుఖాంతం అయిపోయింది అనుకుంటున్నాడు. అక్కడితో ఆ వ్యక్తి జీవితం ముగింపబడింది అనుకుంటున్నాడు. దాని మీద ఏమాత్రం మనిషి పరిశోధన లేదు. అందుకే దానిని సాధించలేకపోయాడు. అక్కడ మాత్రం చేతులు ఎత్తేశాడు మనిషి. అప్పుడు మనిషికి సమస్తం సాధ్యం ఎలా అవుతుంది చెప్పండి? అంటే లోక సంబంధమైన ప్రతి ఒక్కడు సమస్తం సాధ్యపరచుకోగలిగిన వాడు కాడన్నమాట. వాడికి ఇంకా అసాధ్యములు చాలా ఉన్నాయి. ఒక యంత్రంతో పని చేయించినంత మాత్రాన నీకు సమస్తం సాధ్యం కాదు. గాలిలో ఎగిరినంత మాత్రాన నీకు సమస్తం సాధ్యం కాదు. వేగంగా ప్రయాణించగలిగినంత మాత్రాన నీకు సమస్తం సాధ్యం కాదు. చిన్న చిన్న వాటిని భూమి మీద తయారు చేసుకోగలిగినంత మాత్రాన నీకు సమస్తం సాధ్యం కాదు. మరణం తర్వాత ఏం జరుగుతుందో, మరణం తర్వాత మరో లోకాన్ని గొప్పదిగా ఎలా సాధించాలో నీవు నేర్పించగలిగితే, దానిని నువ్వు సాధించగలిగితే, నీ విశ్వాసము చేత, నీ క్రియల చేత దానిని నీవు పొందగలిగితే, అప్పుడు నీకు సమస్తము సాధ్యము. అందుకే లోక పుస్తకాలలో ఎక్కడా కనిపించని ఈ కొటేషన్ బైబిల్లో మాత్రమే మనకు కనిపిస్తుంది. సమస్తము సాధ్యము. ఎక్కడుంది? ఏ పుస్తకాలలో ఉంది సమస్తం సాధ్యమని? ఇప్పటికీ అన్ని శాస్త్రాలలో దాదాపుగా కొన్ని వారికి అసాధ్యములుగానే ఉండిపోయాయి. కొన్ని వారికి అసాధ్యములుగానే ఉండిపోయాయి. గణిత శాస్త్రంలో కొన్ని అసాధ్యాలు ఉన్నాయి, కొన్ని చిక్కు సమస్యలు ఉన్నాయి, వాటికి ఇప్పటికీ వారికి సమాధానాలు తెలియదు. భౌతిక శాస్త్రంలో కొన్ని చిక్కు సమస్యలు ఉన్నాయి, వాటికి ఇప్పటికీ వారికి సమాధానం తెలియదు. జీవశాస్త్రంలో కొన్ని చిక్కు సమస్యలు ఉన్నాయి, వారికి ఇప్పటికీ వాటికి సమాధానం తెలియదు. చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు అన్నాడు. చిన్న చిన్న విషయాలు వారికి ఇంకా అసాధ్యములుగానే ఉండిపోయాయి. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి మనిషికి చాలావి ఇప్పటికీ అసాధ్యములే. మనిషి దేవుని దగ్గరకు రాలేదు గనక, సమస్తము సాధ్యమైన తండ్రి దగ్గరకు రాలేదు గనక, యేసుక్రీస్తుని ఎరుగలేదు గనక ఒక మత వ్యవస్థాపకుడిగా తెలుసుకోవటం కాదు, క్రిస్మస్ రోజున ఆయన పుట్టాడని తెలుసుకోవటం కాదు, యేసుక్రీస్తులోని మహాజ్ఞానాన్ని తెలుసుకున్నప్పుడు సమస్తము సాధ్యపరుచుకోవాలనే ఆలోచన మనిషికి కలుగుతుంది. మనిషికి సమస్తం ఎప్పుడు సాధ్యం అంటే మరో లోకాన్ని సాధించినప్పుడే మనిషికి సమస్తం సాధ్యం. పరలోకమందున దేవుని పూర్తిగా అర్థం చేసుకున్నప్పుడే మనిషికి సమస్తం సాధ్యం. అప్పటి వరకు మనిషి ఇన్కంప్లీట్, చాలా ఇంకా ఇంపాసిబుల్గానే ఉండిపోతాయి. కానీ ఎప్పుడైతే మీరు దానిని సంపాదించారో, మరో లోకాన్ని సంపాదించారో, మరణించిన తర్వాత జీవితాన్ని సంపాదించారో, అప్పుడు మీకు సమస్తము సాధ్యములవుతాయి. ఈ సమస్తాన్ని సాధ్యం చేసుకోవడానికి ఏం చేయమంటున్నాడు? నమ్మమంటున్నాడు. ఆ నమ్మికతో పనులు చేయమంటున్నాడు. విశ్వాసం ఉంచమంటున్నాడు. విశ్వాసంతో క్రియలు చేయమంటున్నాడు. ఈరోజు అందుకే మనం విశ్వాసం ఉంచాం దేవుని ఎడల. ఆ దేవుని ఎడల ఉంచిన విశ్వాసంతో దానితో పాటు క్రియలు చేస్తున్నాం. ఇదిగో పనులు చేస్తున్నాం. మనం దేవుని వాక్యాన్ని అనేక మందికి నేర్పించడానికి మనం క్రియలు చేస్తున్నాం. ఎందుకంటే పరలోక సాధన మన దృష్టికి, మన జీవితంలో ఏది అసాధ్యంగా ఉండిపోకూడదు. సమస్తము సాధ్యమే అనే స్థితికి మనం ఎదగాలి. అప్పుడే మనకు పరలోకం సాధ్యం. పరలోక సాధన అనేది అల్టిమేట్, అది చివరి దశ. దానిని మనం సంపాదించాలంటే సమస్తం సాధ్యపరచుకోవాలి మనం. అందుకే శిష్యులతో ఏమంటున్నాడు ఆయన? మీకు విశ్వాసం లేదా? విశ్వాసం లేని మూర్ఖతరము వారులారా, మీరు దానిని అందుకోవాలి. పరలోకాన్ని మీరు అందుకోవాలి, నిత్య జీవాన్ని మీరు అందుకోవాలి. అంతవరకు మీ ఆలోచన విధానం, అంతవరకు మీ విశ్వాసం, అంతవరకు మీ క్రియ సాగిపోవాలంటున్నాడు యేసుక్రీస్తు. వెళ్ళిపోవాలంటున్నాడు యేసుక్రీస్తు. చూడండి, మంచి మాట చూపిస్తాను ఇప్పుడు మీకు. మంచి మాటను చూడండి. లూకాసు వార్త 10వ అధ్యాయము 20వ వచనం. అయినను దెయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషించొద్దు. ఇప్పుడు మూగదయ్యాన్ని కూడా వెళ్ళగొట్టగలిగిన వారు అయ్యారు శిష్యులు. మూగదయ్యాన్ని కూడా వెళ్ళగొట్టిన వారు అయ్యారు అనుకుందాం శిష్యులు. ఇప్పుడు దెయ్యాలు వెళ్ళగొడుతున్నాం కదా అని మీరు సంతోషపడి ఎక్కడితో అడ్జస్ట్ అయిపోకండి. గాలిలో ఎగిరిపోతున్నాం కదా అని ఎక్కడితో అడ్జస్ట్ అయిపోకండి. బుల్లెట్ ట్రైన్ వచ్చేస్తుంది కదా అని ఎక్కడితో అడ్జస్ట్ అయిపోకండి. భూమిలో నుంచి క్రూడ్ ఆయిల్ తీసేస్తున్నాం కదా అని ఎక్కడితో అడ్జస్ట్ అయిపోకండి. బంగారాన్ని నిధుల రూపంలో మేము తెచ్చేసుకుంటున్నాం కదా అని ఇక్కడితో అడ్జస్ట్ అయిపోకండి. ఒక అధికారాన్ని సంపాదించాను కదా ఇక్కడితో అడ్జస్ట్ అయిపోకండి. ఈ వీరిని సాధించేశాను కదా అని దీంతో మీరు సంతోషపడకండి. యేసుక్రీస్తు ఏమంటున్నాడు చూడండి. ఆయన ఏమంటున్నాడు చూడండి. ఆయనను దెయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషించొద్దు. మరి దేనిని బట్టి సంతోషించాలి మీరు?
దేనిని అందుకుంటే మీరు సంతోషించాలి? ఎప్పుడు మీరు సమస్తం సాధ్యమని చెప్పగలరు? చూడండి ఏమంటున్నాడు, చూడండి. మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించాలి. అదే సమస్తం సాధ్యమైన వాడు చేయగలిగిన చివరి పని. సమస్తము సాధ్యపరుచుకోగలిగిన వాడు చేయగలిగిన చివరి పని ఏంటో తెలుసా? వాడు సాధించగలిగినటువంటి వాటిలో గొప్పదేంటో తెలుసా? పరలోకంలో ఉన్న జీవ గ్రంథమందు మీ పేరు లిఖింపబడాలి. అలా లిఖింపబడిన వాడికి సమస్తము సాధ్యం. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఏది అడిగినా సరే. నిత్యజీవ పరిశోధన చేతిలో చిల్లి కావలేదు. మరి ఎలా చేయాలి? ఒక బైబిల్ కన్వెన్షన్ ఎలా నిర్వహించాలి? అలాగని మేమేమి ప్రభుత్వ సహకారంతో నడుపబడేవారం కాదు. ఎంతో మంది ధనవంతులు సంఘంలో ఉన్నటువంటి సంఘం కాదు. అందరూ ధారాళంగా విరాళాలు ఇస్తే తీసుకుని అడుక్కునేటువంటి వారము కాదు. ఎక్కడికి వెళ్ళినా సరే మీ దగ్గర పైసలొద్దు అని చెప్పి దేవుని గొప్పతనాన్ని మాత్రమే చెప్పేవారము. మరి ఇలాంటి కార్యక్రమం ఎలా చేయగలం చెప్పండి? విశ్వాసం ఉంది. పరలోకమందున్న దేవుని మీద మాకు విశ్వాసం ఉంది. మా తండ్రి మా వెనక ఉన్నాడు. ఇలాంటి కార్యక్రమాలు మేము చేయగలం. ఒక భవంతి కావాలి. ఎలా? కోట్ల రూపాయలతో నిర్మించబడినటువంటి ఒక భవంతి పూర్తిగా ఒక 5 రోజుల పాటు మాకు వారు ఇవ్వగలగాలి. ఒక 6 రోజుల పాటు మాకు హ్యాండ్ ఓవర్ చేయగలగాలి. ఎలా? మా దగ్గర ధనం లేదు, మా దగ్గర అధికారం లేదు, రికమెండేషన్స్ లేవు, మేము ఎవరికీ తెలియదు, కానీ మేము చెయ్యాలి. విశ్వాసం అండి అది. ఆ విశ్వాసం వెనక క్రియలు ఉన్నాయండి. దేవుని కొరకు ఎలాగైనా చేయాలి అనే నమ్మకం ఉందండి. కనుక చేయగలుగుతున్నాం. నిజంగా మమ్మల్ని చూసిన వారు దీనిని చూస్తే చాలా ఆశ్చర్యపడతారు. ఎంతటి కార్యక్రమాలను ఎలా చేయగలుగుతున్నారు? చెయ్యాలి. ఎందుకంటే మా వెనక దేవుడున్నాడు. సమస్తము సాధ్యము అయినటువంటి దేవుడు నా వెనుక ఉన్నాడు. కనుక నాకు అన్ని సాధ్యమే. ఎక్కడ కార్యక్రమాలు చేయమంటారు చెప్పండి? సమస్తం సాధ్యమే నాకు. ఎక్కడ చేయమంటారు? దేవుని లేఖనాలలో ఉన్నదాని ప్రకారము, దానిని మించి నేను వెళ్ళకూడదు. సమస్తం సాధ్యం కదా అని అన్నీ చేసేకూడదు. సమస్తం సాధ్యం కదా అని నాకున్న పవర్స్ అన్ని ఉపయోగించి ఎక్కడ పెడితే వాడిని అందరినీ బాగు చేసేమంటారా? దేవుని గ్రంథంలో రాయబడిన దాని ప్రకారము, ఆయన లేఖనాన్ని నెరవేర్చేంత ప్రకారము, ఆయన వాక్యం నెరవేర్పు ఎక్కడి వరకు జరుగుతుందో అంతవరకు మేము వెళ్ళి దానిని సాధ్యపరచాలి. బాగా ఆలోచించాలి మీరు. దేనిని బట్టి సంతోషిస్తుంది లోకం? స్టేజ్ మీదకి రమ్మంటాడు. యేసు నామాన్ని దెయ్యాన్ని గద్దిస్తున్నాను వెళ్ళిపో అంటాడు. టచ్ అంటాడు. టచ్ స్క్రీన్ టచ్ చేయగానే కింద పడిపోతున్నాడు. ఇలా టచ్ అంటున్నాడు. ఇలా టచ్ చేసేవాడు తోసేస్తున్నాడు, కింద పడిపోతున్నాడు ఆ తోపుడికి. దీనిని గొప్ప అంటున్నాడు. నాకు సాధ్యమైపోయింది అంటున్నాడు. మరలా ఇంటికి వెళ్ళిపోతే ఆ దెయ్యం ఆ లోపలే ఉంది. మరలా ఇంటికి వెళ్ళిపోతే ఆ క్యాన్సర్ జబ్బు లోపలే ఉంది. మరలా ఇంటికి వెళ్ళిపోతే కుంటుకాలుగానే ఉంది. ఏదో స్టేజ్ మీదకి వచ్చేసరికి ఆ ప్రేరణ, స్టేజ్ మీదకి వచ్చేసరికి ఆ ఊపు ఏం చేస్తుంది? నడిపించేస్తుంది. అంత మాయండి. నిజంగా ఆ రోజు దెయ్యాలను వెళ్ళగొట్టిన వాడితోనే యేసుక్రీస్తు ఏమంటున్నాడు? నిజంగా దెయ్యాలను వెళ్ళగొట్టారు వారు, నిజంగా రోగాలను కుదిర్చారు వారు, నిజంగా అద్భుతాలను జరిగించారు వారు, నిజంగా ఆశ్చర్యాలను జరిగించారు వారు. వాడితోనే యేసుక్రీస్తు ఏమంటున్నాడు చూడండి. దెయ్యములు మీకు లోబడుచుండవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. సమస్తం సాధ్యపరచుకోవాలనుకుంటున్నారా? సాధ్యపరచుకోవడానికి నడుం బిగించండి. మీ కంటికి ఏది అసాధ్యమైనది ఉండకూడదు. మీ జీవితంలో ఫలానాది అసాధ్యమని మీరు చెప్పడానికి వీలు లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ప్రతిదీ సాధ్యమే, సమస్తం సాధ్యమే. మన బలం ఏంటో మనకు తెలియాలి. లేకపోతే మనం యుద్ధం చేయలేం. లేకపోతే మన బలాన్ని మనం చూపించలేం. నిజంగా బలం మనలో ఉన్నా మనం బలాన్ని చూపించలేం. ఓడిపోయిన వారముగా పాతాళానికి జారిపోతాం. మీలో చాలా గొప్ప బలం ఉంది. మీరు చేయగలరు, మీరు సాధించగలరు.
మీరు యేసుక్రీస్తును గనుక నిజంగా తెలుసుకుంటే, మీ పరలోకమందున దేవుని నిజంగా అర్థం చేసుకుంటే, విశ్వాసము చేత క్రియలను చూపించగలిగే మనసు మీకుంటే, మీ చేత ఏది సాధ్యమవుతుందో తెలుసా? సమస్తము సాధ్యమవుతుంది. సమస్తం సాధ్యమవుతుంది. మరో మంచి మాట, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం చూడండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 2వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 2వ వచనం. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నయు జ్ఞానమంతయు ఎరిగినవాడనైనను, కొండలను పెకలింపగల పరిపూర్ణమైన విశ్వాసము గలవాడనైనను, ప్రేమ లేనివాడనైతే వ్యర్థుడను అంటున్నాడు. చూడండి, విశ్వాసముతో మనం ఎన్ని కార్యక్రమాలు జరిగించినా దానికి తోడుగా ప్రేమ ఉండాలి. ఆ ప్రేమతో మనం కార్యక్రమాలు జరిగించాలి. ఈ భూమి మీద నాకు సమస్తం సాధ్యమే, అలాగని నన్ను కొండలను పెకలించమంటారా? అలాగని నన్ను సమాజ సేవా కార్యక్రమాలు చేయమంటారా? సమస్తం సాధ్యమే, నాకు సమస్తం సాధ్యమే. ఈ మాట అంత సులువుగా ఎవరు చెప్పలేరండి. నేను దేవుని కలిగి ఉన్నాను గనక, యేసుక్రీస్తు నాకు తెలుసు గనక, యేసుక్రీస్తు చేత నేను ఎరుగుబడిన వాడిను గనక సమస్తము ఈ భూమి మీద నాకు సాధ్యమే. అలాగని ఏం చేయాలి? నేను ప్రేమ కలిగి ఏ విషయంలో అయితే పరలోకమందున దేవుడు సంతోషిస్తాడో దానినే చేయాలి. నేను కొండలను పెకలింపగలిగినటువంటి శక్తి కలిగిన వాడనైనా ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడనైపోతాను. విమానం కనిపెట్టాడు, ఎందుకు? వ్యర్థుడైపోయాడు. బస్సు కనిపెట్టాడు, వ్యర్థుడైపోయాడు. యంత్రం కనిపెట్టాడు, వ్యర్థుడైపోయాడు. ప్రేమ కలిగి దేవుని వాక్య ప్రకారము నీవు సమస్తాన్ని సాధ్యపరుచుకోగలిగిన వాడవైతే అది చాలా గొప్పది. అది యేసుక్రీస్తుకున్న మనసు. మీ జీవిత కాలంలో మీకు సమస్తం సాధ్యమే. ఆ సమస్తాన్ని ఎలా సాధ్యపరుచుకోవాలి? ప్రేమ చేత మీరు ఆ సమస్తాన్ని సాధ్యపరుచుకోవాలి. ప్రేమ కలిగిన వారై అనేక మందికి వాక్యాన్ని ప్రకటించుటలో ఆ సమస్తాన్ని మీరు సాధ్యపరుచుకోవాలి. ఇది చాలా గొప్పదైన విషయం. చూడండి, మరో మాట చూపిస్తాను మీకు, మరో మంచి మాట చూపిస్తాను. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక, అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. సమస్తం సాధ్యమే. మీకు సమస్తం సాధ్యమే. ఎలాంటి పరిస్థితులలో, ఎలాంటప్పుడు? దేవుని ప్రేమించాలి అనగా ఆయన సంకల్పము చొప్పున మీరు పిలువబడాలి, ఆయన పనులు మీరు చేయాలి. అప్పుడు మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని మీరు తెలుసుకోవాలి. మనము దేవుని ప్రేమించిన నాడు మన కొరకు దేవుడు సమస్తాన్ని సమకూర్చుతున్నాడు. చూడండి, మనకు సాధ్యపరుస్తున్నాడు. చూడండి, ఎందుకంటే ఆయన సమస్తం నిర్మించిన వాడు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఆయనకు సమస్తం సాధ్యం. అందుకే క్రింది మాటల్లో, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరుగునో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. ఎవరినైతే దేవుడు నిర్ణయిస్తున్నాడో వారందరూ తన కుమారునితో సారూప్యము కలిగిన వారు అవ్వాలి. నేను ఎలాంటి వాడునో నా కుమారుడు అలాంటి వాడు, నా కుమారుడు ఎలాంటి వాడు నా కుమారుని నమ్ముకున్న వారు కూడా అలాంటి వారు కావాలి, సారూప్యము కలిగిన వారు కావాలి. యేసుకు సమస్తం సాధ్యం, తండ్రికి సమస్తం సాధ్యం. ఇప్పుడు నీకు సమస్తం సాధ్యం అవి తీరాలి. క్రింది మాట చూడండి, 30వ వచనం. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. గొప్ప చేస్తున్నాడు. సమస్తం సాధ్యం చేయటం అంటే గొప్ప కాదా? దేవుని కొరకు ఫలానాది చేయాలి అని మీరు అనుకుంటే, దాని ప్రకారం మీరు అడుగులు వేస్తే, క్రియలు చేయగలిగితే అది సాధ్యం అవ్వాలి. తప్పదు, అది సాధ్యం అవ్వాలి. దేవుని కొరకు ఒక మహా కార్యక్రమాన్ని మీరు సంకల్పించినప్పుడు, దాని కొరకు మీరు అడుగులు వేస్తున్నప్పుడు, ఆ విశ్వాసం మీలో ఉన్నప్పుడు దానిని సాధ్యపరిచేవాడు దేవుడు. అది సాధ్యమవుతుంది. మీకు అసాధ్యమైనది ఏది లేదండి. క్రింది మాటలు చూడండి, 31, 32 వచనాలు. ఇట్లుండగా ఏమందుమో, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? అసాధ్యంగా మార్చేది ఎవడు?
సమస్తం సాధ్యమైన వాడు మన వెనక ఉన్నప్పుడు మనకు విరోధి ఎవడు? ఎమ్మెల్యే నాకు సన్నిహితుడైనప్పుడు మనకు విరోధి ఎవడు చెప్పండి? అధికార పక్షమందున్నవాడు మనతో పాటు ఉంటే మనకు విరోధి ఎవడు చెప్పండి? పరలోకమందున్న దేవుడే సమస్తము సాధ్యపరుచుకున్న ఆ తండ్రి మనతో ఉన్నప్పుడు మనకు విరోధి ఎవరు చెప్పండి? 32వ వచనం చూడండి, ఎలా మనకు సమస్తాన్ని సాధ్యపరుస్తున్నాడు చెబుతున్నాడు. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు అని ప్రశ్న వేస్తున్నాడు. యేసుక్రీస్తునే మనకిచ్చేస్తే సమస్తమును మనకు సాధ్యం చేయడా? చేస్తాడు. యేసుక్రీస్తునే మనకి ఇచ్చేస్తే సమస్తం మనకు సాధ్యం చేయడా? చేస్తాడు. ఇప్పుడు చెప్పండి, సమస్తం ఎవరికి సాధ్యం? సమస్తము ఎవరికి సాధ్యమో ఇప్పుడు మీరు చెప్పగలగాలి. నిలబెట్టమంటారా? కొంతమందిని నిలబెడతాం. మీకు ఎంతవరకు పాఠం అర్థమైందో నాకు తెలియాలి. సమస్తం ఎవరికి సాధ్యం? సమస్తము ఎవరికి సాధ్యం? రాజేష్, కృష్ణవరం రాజేష్, మాధవపట్నం రాజేష్ కాదు. సమస్తం ఎవరికి సాధ్యం? విశ్వాసము కలిగి ఎవరైతే క్రియలు చేస్తారో వారికి సాధ్యం. మీకు సాధ్యమా? సాధ్యం. సాధ్యమేంటి? సమస్తం సాధ్యం. మన బలం మనకు తెలియదు, అందుకే మనం ఇంకా ఇలాగే ఉన్నాం. మన బలం మనకు తెలియక ఇంకా ఇలాగే ఉన్నాం. కూర్చోండి. వై సుధాకర్, మనకు సమస్తం సాధ్యమా? సమస్తం మనకు సాధ్యమా? సాధ్యం. మనం చెబుతున్నటువంటి ప్రసంగాలు ఎన్నో ఉన్నాయి. వాటిని ఆంగ్లంలోనికి తర్జుమా చేసి మనం అందరికీ తీసుకుని వెళ్ళడం సాధ్యమా? ఎందుకంటే ఇంగ్లీష్ ప్రొఫెసర్. సాధ్యం. సాధ్యమైనప్పుడు ఎందుకు అసాధ్యంగా ఇంకా ఉంచేస్తున్నాం దానిని? సాధ్యమండి. ప్రపంచ దేశాలలో ఎక్కువ మంది మాట్లాడేటువంటి భాష ఇంగ్లీషు, ఆంగ్లం. ఆ ఆంగ్లం మనకు తెలిసినప్పుడు మనం ఏం చేయాలి? దేవుని జ్ఞానాన్ని తర్జుమా చేసి ఆంగ్లంలోనికి వారికి పంపించాలి. సాధ్యమే, సాధ్యమే, సమస్తం సాధ్యమే. కూర్చోండి. ఇప్పుడు మాధవపట్నం రాజేష్, సమస్తం ఎవరికి సాధ్యం? యేసుక్రీస్తును కలిగిన ప్రతి క్రైస్తవునికి సాధ్యం. యేసుక్రీస్తును కలిగిన నిజ క్రైస్తవులందరికీ సాధ్యం. సాధ్యమేనండి. ఏంటి అసాధ్యం? ఏం చేయగలం? సమస్తం సాధ్యమనే పదంలో ఏముంది? అన్నీ ఉన్నాయి. దేవుని కొరకు అనేక చోట్ల వీరోచితంగా ప్రకటించేటువంటి చిన్నపిల్లలందరినీ తయారు చేయగలమా? అది సాధ్యమేనా? మనకి సాధ్యమే. చిన్నపిల్లలందరినీ చేర్చి వారికి పాఠాలు నేర్పించి వారందరినీ వీరోచితమైనటువంటి వీరులుగా తయారు చేయగలగడం సాధ్యమా? సాధ్యమే. అవునా కదా? సాధ్యమే. మన ఆలోచన విధానంలోనే ఉంది అంతా తేడా. మనం ఆలోచించేటువంటి విధానంలోనే తేడా ఉందండి. మనం ఏదో జరుగుతుందిలే అని వదిలేస్తే అది అలాగే ఉంటుంది. కాదు, దీనిని మార్చాలి, సమస్తాన్ని సాధ్యపరచాలి అనుకుంటే అది సాధ్యమే తీరుతుంది. తాతలు దిగొస్తారు, సాధ్యపడక తప్పదు. ఏమంటున్నాడు చూడండి ఇక్కడ, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? లేదండి, మన విరోధి గర్జించే సింహం వలె ఎవరిని మృంగుదనాన్ని ఎదురు చూస్తుంది కనుక, గర్జించే సింహం వలె తిరుగుతుంది కనుక నేను తప్పించుకుని తిరుగుతానండి, నేను ఏ పని చేయనండి అంటే కుదరదు. దేవుడు మీ పక్షమున ఉండగా ఆ సింహం ఎంత? గర్జించే సింహం ఎంత చెప్పండి? దేవుడు మీ పక్షమున ఉండగా మీ విరోధి ఎవడు అన్నాడు. అందుకే సమస్తం సాధ్యమండి మీకు. మీరు ఆలోచించండి, ఆ ఆలోచన విధానాన్ని క్రియలో పెట్టండి. ఎందుకు సాధ్యం కాదో చూడండి. ఏదైనా మీకు సాధ్యమేనండి. మీరు కాకినాడ కలెక్టర్ అవ్వగలరా? సాధ్యమే కాదు. అది చూసారా? అవ్వలేనేమో అనుకుంటున్నాడు. మీరు అవుతారు అని నిజంగా దాని మీద భీష్మించుకుని కూర్చుంటే అవ్వక తప్పదండి. తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ మాధవపట్నంలో ఉన్న రాజేష్ మా కలెక్టర్ అన్నారనుకోండి, ప్రభుత్వం దిగొచ్చి చచ్చినట్టు కలెక్టర్ చేస్తుంది. అరుణ్ కుమార్ దిగిపోవాలి వెంటనే.
కానీ దానికి తగ్గట్టుగా మీరేం చేయాలి? తూర్పు గోదావరిలో పని చేయాలి. నేను మీ కలెక్టర్ అయితే ఎలా ఉంటుందో అని ప్రతి మనిషికి తెలియజెప్పగలగాలి. అప్పుడు బయటకు వస్తారు, ఈయన మా కలెక్టర్ అంటారు. ప్రజలు మీకు వత్తాసు పలికితే, ప్రజలు మిమ్మల్ని కలెక్టర్ అంటే ఇక ఎవరు కలెక్టర్ చెప్పండి? అంతేనా కదా? అవును. కానీ అది దేవుని సంకల్పంలో ఉందా? నేను కలెక్టర్ అవ్వాలి అనేది దేవుని సంకల్పంలో ఉందా? లేదు కనుక దాన్ని పక్కన తీస్తాం. లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కలెక్టర్ని చేసేది నేనే. అది దేవుని సంకల్పంలో లేదు కదండి. మనం కలెక్టర్లు అవ్వాలా? మనం రాజులు అవ్వాలా? మనం అధికార పీఠాన్ని సంపాదించుకోవాలా? మనం ధనం సంపాదించుకోవాలా? మన టార్గెట్ ఏంటి? మన గోల్ ఏంటి? దెయ్యములు మనకు లోబడుతున్నవని మనం సంతోషించడం కాదు. ఏదో కలెక్టర్ పదవిని సంపాదించేస్తాం, దాంతో సంతోషపడితే పరలోకంలో జీవగ్రంథం మన పేరు కనుక దాని మీద మనం గురి పెట్టాం. చిన్న చిన్న వాటి జోలికి మనం వెళ్ళటం లేదంతే. కానీ చెయ్యాలి అనుకుంటే ఖచ్చితంగా చేసి తీరగలం. ఆంధ్రాకు సీఎం అవ్వడం పెద్ద కష్టం కాదండి. ఇప్పటి నుంచి ప్రణాళిక వేసుకుంటే 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో సీఎం అయ్యి తీరిపోవచ్చు, అయిపోవచ్చు. దానికంటూ ఒక ప్రణాళిక ఉండాలంతే, ఒక పగడ్బందీ ప్రణాళిక ఉండాలంటే. వైఎస్ రాజశేఖర రెడ్డి ఎంతమందికి తెలుసు? ఆయన పరిపాలనలోనికి రాకముందు, ఆయన పాదయాత్ర చేయకముందు ఎవరికి తెలుసు? ఆయన ఎవరికి తెలియదు. ఓహో, వైఎస్ రాజశేఖర రెడ్డి అంట పాదయాత్ర చేస్తున్నాడంట, రైతుల కోసం పాదయాత్ర చేస్తున్నాడంట అనుకున్నారు. అందరి నోట్లలోని వచ్చేసాడు ఆయన, మీడియాలోకి వచ్చేసాడు ఆయన. అప్పుడు అందరూ ఆయనకు ఓటు గుద్దేశారు. పుట్టినప్పటి నుంచి మనకి ఏమైనా తెలిసేంటి? ఆయన మన ఇంటికి వచ్చి కాఫీ తాగాడు ఏంటి? ఆయన ఏమన్నా లేదే. చూడను కూడా చూడలేదు ఆయన్ని. ప్రత్యక్షంగా ఎవరు సరిగ్గా ఆయన చూడలేదు, కరచాలనం చేయలేదు. మరి ఎలా ఓటు వేశారు? మీ ముఖ్యమంత్రిని ఎలా ఒప్పుకున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఎవరికైనా తెలుసా ముఖ్యమంత్రిగా ఎలా ఒప్పుకున్నారు? ప్రధానమంత్రి మోడీ గారిని ఎవరైనా చూసారా? ఎందుకు ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారు? ఒక 10 ఏళ్ల ప్రణాళిక అదంతా, ఒక 20 ఏళ్ల ప్రణాళిక అదంతా. అతడే దానిని సాధ్యపరచుకోగలిగితే ఇంత సబ్జెక్ట్ తెలిసినటువంటి మీరు సాధ్యం చేసుకోలేరా? సాధ్యం చేసుకోగలరు. కానీ అది మన గోల్ కాదు కనుక దాన్ని పక్కన పెట్టేశాం మనం. ఇప్పుడు నిజంగా దేవుడు నా దగ్గరకు వచ్చి నీవు పిఎం అవ్వు, నీకు పరలోకం ఇస్తాను అన్నాడు అనుకోండి, వచ్చే ఎన్నికల్లో నేనే పిఎంని. అర్థమైందా మీకు? ఇప్పుడు దేవుడు నిజంగా తన గ్రంథం అందు నాకు నేర్పించి నీవు ప్రధానమంత్రి అయితే నీకు పరలోకం ఇస్తాను, ఇదే నీవు సాధ్యపరచుకోవలసిందని చెప్పాడు అనుకోండి, వచ్చే ఎన్నికల్లో నేను ప్రధానమంత్రి అవ్వడానికి ఎలా ఆలోచించాలో అలా ఆలోచించి నాకున్న సమస్తాన్ని ఖర్చు చేసి సమస్తాన్ని వినియోగపరిచి నా విశ్వాసాన్ని క్రియలలో చూపించి ప్రధానమంత్రి అయిపోతాను నేను. కేజ్రీవాల్ అయిపోయాడు, ఢిల్లీ సీఎం అయిపోయాడు కేజ్రీవాల్. చినరాజప్ప మన దగ్గరకు వచ్చి ఉప ముఖ్యమంత్రి అయిపోయాడు. సామర్లకోట పెద్దాపురం వచ్చి ఉప ముఖ్యమంత్రి అయిపోయాడు. అసలు ఆయన ఊరు కాదు ఇది. చినరాజప్ప గారు ఊరు కాదండి. పెద్దాపురం సామర్లకోటలో ఎక్కడ ఆయన ఊరు? ఆయన ఊరు ఎక్కడో అమలాపురంలో ఉంది. ఆయన ఇక్కడికి వచ్చి ఆయన గెలుపొందాడు, తర్వాత ఉప ముఖ్యమంత్రి అయిపోయాడు ఆయన. ఎలా అయిపోయారు వీరందరూ? చిన్న చిన్న వాళ్ళే. వీరందరికీ చిన్న చిన్నవి సాధ్యములు, మనకు కూడా ఇవి వారికంటే గొప్పగా సాధ్యములు. కానీ మనం వాటి మీద దృష్టి పెట్టలేదు, పెట్టకూడదు కూడా. కూర్చోండి. చూసారా? సమస్తము ఎవరికి సాధ్యము? సమస్తము క్రీస్తును కలిగి ఉన్న ప్రతి క్రైస్తవునికి సాధ్యమేనండి. అందుకే ఏమంటున్నాడు తెలుసా? తన సొంత కుమారుని మీకు అనుగ్రహించుటకు వెలుగు తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? అది నిజంగా న్యాయబద్ధమైన కోరిక అయితే, అది వాక్యంలో వ్రాయబడినదైతే మీరు కోరుకుంటే ఆయన తప్పకుండా దానిని అనుగ్రహిస్తాడు. దేవుని వాక్యము కొరకు దేనినైనా సాధించ చేయటానికి, సఫలీకృతము చేయటానికి, మనకు సాధ్యం చేయటానికి దేవుడు సర్వసిద్ధంగా ఉన్నాడు. మీ మనస్సు విధానం మారాలంతే. అది నాకు కాదు, అది నా వలన కాదు, అది నా చేత కాదు అనుకుంటే మీరు ఎప్పుడూ చేతగానే దద్దమ్మల్లాగా ఉండిపోతారు. నేను చేయగలను ఎందుకంటే నాలో క్రీస్తున్నాడు అని మీరు నమ్మగలిగితే, ఆ విశ్వాసము చేత మీరు క్రియలు చేయగలిగితే అది మీకు సాధ్యం. అది మీకు సాధ్యం. మరో మంచి మాట చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. మన ప్రశ్నలన్నిటికీ మంచి సమాధానాలు ఇస్తున్నాడు తండ్రి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక పౌలు 6వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలు. ఘనతల వలనను సుకీర్తి దుష్కీర్తుల వలనను దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మల్ని మేమే మెప్పించుకొనిచున్నాము అంటూ ఏమంటున్నాడు చూడండి.
మేము మోసగాండ్రమైనట్లుండియు సత్యవంతులము. ఏదో లోకం దృష్టికి మేము ఎలా కనిపిస్తున్నాం? యేసుక్రీస్తుని నమ్ముకున్నారు అనగానే ఏదోనండి వీరు 4 డబ్బులు సంపాదించుకోవడానికి యేసుక్రీస్తుని నమ్ముకున్నారని అనుకుంటారేమో వారందరూ. కానీ మేము సత్యవంతులం, సత్యాన్ని జరిగిస్తున్న వారం మేము. మోసగాండ్రమైనట్లుండి సత్యవంతులము, తెలియబడని వారమైనట్లుండి బాగుగా తెలియబడిన వారము. సమస్తం సాధ్యం మాకు. మాకేం తెలియదు చెప్పండి. దేని గురించి మాట్లాడమంటారు చెప్పండి? వాళ్ళు ఏమనుకుంటారు? లోకస్తులు ఏమనుకుంటారు? పిహెచ్డి చేసిన వాడు బాగా చెబుతాడు అనుకుంటారు. ఒక 15 డిగ్రీలు వాడు వెనక ఉంటే కనుక వాడు బాగా మాట్లాడతాడు అనుకుంటారు. ఒక 30-40 ప్రసంగాలు వేదికల మీద చేసిన వాడు బాగా మాట్లాడతాడు అనుకుంటారు. వాడు బాగా పరిపాలన చేయగలడేమో అనుకుంటారు. కాదు కాదు, ఏమీ తెలియదు అనుకుంటున్నారు. చూసారా మమ్మల్ని? మాకు అన్నీ తెలుసు. ఏమీ తెలియబడని వారమైనట్లుండి బాగుగా తెలిసిన వారము, చనిపోవుచున్న వారమైనట్లుండి ఇదిగో బ్రతుకుచున్న వారము. సాధ్యం మాకు, బ్రతకటం మాకు సాధ్యం. మీరేమనుకుంటారు? వీరు బ్రతికెప్పుడు ఇంతే అనుకుంటారు. కానీ మేము వాటి మీద దృష్టి పెట్టలేదు. దృష్టి పెడితే మాకంటే వీరుడు, మొనగాడు, హీరో నెంబర్ 1 ఇంకెవడు లేడు. దృష్టి పెడితే నేనే హీరో రంగు తెర మీద, దృష్టి పెడితే నేనే విలన్ రంగు తెర మీద. కానీ మనం వారి మీద, ఆ రంగం మీద దృష్టి పెట్టలేదంతే. పెట్టకూడదు కనుక పెట్టలేదు. చూసారా ఏమంటున్నాడు చూడండి, పౌలు ఏమంటున్నాడు చూడండి. చనిపోవుచున్న వారమైనట్లుండి ఇదిగో బ్రతుకుచున్నాము, శిక్షింపబడిన వారమైనట్లుండి చంపబడని వారము. నన్ను ఏదో శిక్షిస్తున్నారు అనుకుంటుంది ఈ లోకం. కానీ మా ప్రాణం వారి చేతుల్లో లేదు. సమస్తం మాకు సాధ్యం. మేము కీర్తనలు పాడితే చెరసాల పునాదులు అదురుతాయి, సంఖ్యలు విడిపోతాయి. పౌలు అదే చేశాడు. పౌలు శీల కీర్తనలు పాడుతున్నప్పుడు చెరసాల విడిపోయింది చూడండి, ఓపెన్ అయిపోయింది చూడండి. ఏదో శిక్షింపబడుతున్న వారమైనట్లుండి చంపబడని వారము. దేవుని ప్రణాళికలో శిక్షింపబడాలని ఉందో కనుక శిక్షింపబడుతున్నాం. కానీ మాకు సమస్తం సాధ్యం. ఇంకా క్రింది మాట, దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించు వారము. ఎప్పుడు మరి మణికుమార్ గారు మీకోసం ఆశీర్వాద ప్రార్థనలు చేయరు కదండి, కనుక మీరు ఎప్పుడు కష్టాల్లోనే ఉంటారా? ఎవరైనా చెప్పమనండి. అలా ఎప్పుడు సంతోషంతోనే ఉంటారు. మిగిలిన చర్చిల్లో ఉంటారేమో దుఃఖపడుతూ, ఎప్పుడు ఏడిపే. మన దగ్గర ఎప్పుడు ఏడవరు. కానీ పుట్టెడు దుఃఖం లోపల ఉంటుంది, కానీ సంతోషంతో నవ్వుతూ ఉంటారు ఎప్పుడు. ఎందుకో తెలుసా? దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించే వారము. ప్రభువునందు ఆనందించటం అంటే ఏంటో నేర్చుకున్నాం మేము. ప్రభువునందు ఎల్లప్పుడూ సంతోషపడటం అంటే ఏంటో నేర్చుకున్నాం. మాకు సమస్తం సాధ్యం. మేమెందుకు చిన్నపిల్లల్లో ఏడవాలి? మేమెందుకు ఏడవాలి చిన్నపిల్లల? అలాగని కష్టాలు లేవా? అలాగని దుఃఖాలు లేవా? ఇంకా చూడండి, స్టేజ్ మీద కూర్చొని నవ్వుతున్నాడు పక్క. దుఃఖం లేదనుకుంటున్నారా? అతని పాప నిత్య జీవిత ఏమాత్రం సహకరించదు. చిన్ననాటి నుంచి చాలా భయంకరమైనటువంటి రోగంతో పుట్టినటువంటి పాప తల్లిదండ్రులు ఇద్దరిని చాలా కష్టపెడుతుంది ప్రతిరోజు. ఇప్పటికీ కూడా బంధువులు కూడా అసహ్యించుకుంటారు వారిని చూచి. ఆ పాప దగ్గరికి మీరు కూడా వెళ్ళలేరు. ఎందుకంటే వింత ప్రవర్తనతో ఉంటుంది. ఒక పట్టాన మనకు లోపడదు. కానీ ఎందుకు నవ్వుతున్నాడు చూడండి, ఈ మాట చూడండి. దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించే వారము. ఎందుకు ఎల్లప్పుడూ నవ్వుతూ ఉన్నాడు? ఎందుకు ఎల్లప్పుడూ సంతోషిస్తూ ఉన్నాడు? సమస్తం సాధ్యపరుచుకుంటున్నాడు గనక. ఏడాలి అనుకుంటే మనకంటే ఎక్కువగా ఏడాలి. ఏడవాలి అనుకుంటే ప్రతిరోజు ఏడవాలి. మనకైతే అప్పుడప్పుడు కష్టాలేమో, వీళ్ళకి రోజు కష్టాలే. అలాంటి వారు ఇంకా చాలా మంది ఉన్నారు ఇక్కడ. నవ్వుతూ ఉన్నారు. ఎందుకు? సమస్తం వారికి సాధ్యం కనుక, సమస్తం సాధ్యమనే విషయం వారికి అర్థమైంది కనుక వారికి ఏడవకూడదు అనుకున్నారు. పౌలు లాంటి భావం చూడండి, పౌలు లాంటి మనసు చూడండి. తర్వాత మాట చివరిలో ఏమంటున్నాడు చూడండి. దరిద్రులమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యం కలిగించేవారము అంటున్నాడు. లోకానికి మేము ఎలా ఉన్నాం? దరిద్రులుగా ఉన్నట్టున్నాం. కానీ అనేక మందికి ఐశ్వర్యాన్ని ఇస్తున్నాం. ఐశ్వర్యాన్ని కలిగించేవారం మేము. మమ్మల్ని చూస్తే లోకం ఏమనుకుంటుందంటే వీరు దరిద్రులేమో, వీరి దగ్గర ఏమీ లేదేమో అనుకుంటుంది. కానీ అందరికీ ఐశ్వర్యాన్ని ఇచ్చేది మేమే. సమస్తం మాకు సాధ్యం కనుక అందరికీ ఐశ్వర్యాన్ని ఇవ్వగలిగిన వారం మేము. చూడండి, ఏమీ లేని వారమైనట్లుండి సమస్తము కలిగిన వారము. మణికుమార్ దగ్గర ఏమీ లేదు అనుకోవచ్చు మీరు.
మణికుమార్ దగ్గర ఏమీ లేదండి, ఆయన దగ్గరికి వెళ్తే మాకు ఏమొస్తుందండి అనుకోవచ్చు మీరు. కానీ సమస్తం నా దగ్గరే ఉంది. మీకేం కావాలో దాన్ని నేను ఇవ్వగలను. అంత సమస్తం నా దగ్గర ఉంది, అంతవరకు నా దగ్గర ఉంది. మీకేం కావాలి? కలెక్టర్ పదవి కావాలి అడగండి, నేను ఇచ్చేస్తాను. కానీ అది దేవుని వాక్యానికి అనుకూలమైనది అయితే ఇచ్చేస్తాను. ఏమీ లేనినట్టుగా, లేనివాడు అయినట్టుగా నేను కనిపిస్తుంటాను అందరికీ, కానీ అన్నీ ఉన్నవాడు నేనే. సమస్తమును సాధ్యపరచగలిగిన వాడు నేనే. ఎందుకంటే నాలో క్రీస్తున్నాడు, ఆ క్రీస్తు తండ్రి యందు ఉన్నాడు. అది లింక్. ఇంత డెప్త్ మీకు అర్థమైతే అసలు మీ దృష్టిలో, మీ జీవితంలో సాధ్యము కానిది అనేది ఏది లేదండి. అసాధ్యం అనేది ఏది లేదండి. అసలు మీకు కన్నీళ్లు లేవండి, కష్టాలు లేవండి, బాధలు లేవండి. ఎప్పుడు మీకు సంతోషం. ఎందుకంటే మీకు సమస్తం సాధ్యం. మీ పేరు జీవగ్రంథంలో రాయబడుతున్నందుకు మీరు సంతోషించాలి. దానిని మీరు సాధించగలగాలి. చివరి మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి. కాబట్టి ఎవడును మనుషుల యందు అతిశయింపకూడదు, సమస్తమును మీవి. సమస్తమును మీవి. ఏం కావాలి అందులో మీకు? లోకమందున్న వాటిలో ఏం కావాలి చెప్పండి అంటున్నాడు దేవుడు. మీకు దేవుని పనికి ఉపయోగించేంత వరకు, పరలోకంలో జీవగ్రంథమందు మీ పేరు లిఖింప చేసుకునేంత వరకు మీకేం కావాలో చెప్పండి, నేను ఇచ్చేస్తానంటున్నాడు దేవుడు. ఎందుకంటే సమస్తము ఆయనకు సాధ్యం. సమస్తము ఆయనకు సాధ్యం. ఏమంటున్నాడు చూడండి. కాబట్టి ఎవడును మనుషులు యందు అతిశయింపకూడదు. వాడిని నేను మచ్చిక చేసుకుంటే, వాడి కోసం నేను ఫ్లెక్స్ వేస్తే రేపు పొద్దున నాకు ఉపయోగపడతాడేమో అనుకుంటే రేపు పొద్దున దిగిపోతాడు వాడు, గద్దె దిగిపోతాడు వాడు. పేపర్లో మీకు కనిపిస్తుంది ఎమ్మెల్యే దిగిపోయాడని. ఫ్లెక్స్ వేస్ట్ అయిపోతుంది. మనుషులు యందు అతిశయింపకండి. వాడు ఈరోజు రాజు, రేపు పొద్దున బూజు, పనిచేయడు. తర్వాత వాడి వల్ల ఉపయోగం లేదు. పరలోకమందున్న తండ్రి మీద మీరు ఆధారపడాలి. మనుషులు యందు అతిశయింపకండి, సమస్తమును మీవి. 22వ వచనం. పౌలైనను, అపొల్లో అయినను, కేఫా అయినను, లోకమైనను, జీవమైనను, మరణమైనను, ప్రస్తుతమందున్నవైనను, రాబోయినవైనను సమస్తమును మీవే. ఎన్ని చెప్పాడో చూడండి. సమస్తమును సాధ్యమే అని మీరు చేసుకోవాలనుకుంటే ఎన్ని ఉన్నాయో చూడండి మీ చేతిలోనికి వచ్చేవి. ఇప్పుడు ఉన్నవే అనుకుంటున్నారా? రాబో లోకములో ఉన్నవి కూడా, రాబో జీవితము కూడా మీదే. మీ వశాన్ని చేస్తాడు ఆయన. పౌల, అపోల్లో, కేఫా, లోకమా, జీవమా, మరణమా, ప్రస్తుతమందున్నవా, రాబోవనవా సమస్తమును మీవే. ఆ ధైర్యం ఉందా మీకు? ఆ ధైర్యంతో మీరు దానిని రాబట్టుకోగలరా? ఆ తాళపు చెవిని మీ చేతుల్లో ఉంచుకోగలరా? అప్పుడు మీకు సమస్తం సాధ్యం. క్రింది మాట చూడండి. మీరు క్రీస్తు వారు. ఎందుకు ఇది అంత సాధ్యం అయిపోయింది మీకు? మీరు క్రీస్తు వారు గనక, మీరు క్రీస్తు కొరకు ఆలోచిస్తున్నారు గనక, క్రీస్తు కార్యక్రమాలలో మీరు ఉన్నారు గనక మీరు క్రీస్తు వారు. ఆ క్రీస్తు దేవునివాడు. దేవునికి సమస్తం సాధ్యం. యేసుక్రీస్తుకు సమస్తం సాధ్యం. ఆ యేసును ధరించిన క్రైస్తవునికి సమస్తం సాధ్యం. సమస్తము సాధ్యపరుచుకోగలిగిన వాడవైతేనే నీ పేరు పరలోకంలో జీవగ్రంథమందు లిఖింపబడుతుంది. లేదంటే ఈ భూమి మీద చిన్ని వాటితో మీరు సంతోషపడతారు. దెయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషపడతారు. మీ పేరు జీవగ్రంథంలో మిస్ అవుతుంది, పాతాళానికి జారిపోతారు. అలాంటి వారుగా ఉండొద్దు. మీకు సమస్తం సాధ్యం అవ్వాలి. దానికి తగ్గట్టుగా ఇక్కడి నుంచి మీ మనసు విధానమంతటిని మార్చుకోవాలి. దేవుని కొరకు దేనినైనా సాధించగలగాలనే మనసు, అంత సుస్థిరత మీలో ఉండాలి. దానిని మీరు సాధించాలి. పరలోకానికి వెళ్ళిపోవాలి. మనం అందరం అక్కడ మరలా దేవునితో పాటు సంతోషించే కాలంలో ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచి ప్రార్థనలు ఏకీభవించండి. పరలోకమందున్న మా తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో మంచి పాఠాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు మరలా మీకు వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. అనునిత్యము తండ్రి మీ సన్నిధిలో ఉండి మీ మాటలు వింటుంటే తండ్రి మా జీవితాలకు, మా బ్రతుకులకు తండ్రి ఎంతో ధన్యత చేకూరుతుంది. అలాంటి మంచి పరిస్థితిని మాకు నైనా ఈ 6 రోజుల పాటు మీరు కల్పిస్తున్నందుకు వందనములు చెల్లిస్తున్నాం. మీ మాటలు వింటూ, వాటిని అర్థం చేసుకుంటూ, వాటిని మా బ్రతుకుల్లో పాటిస్తూ మీ చిత్తాన్ని నెరవేర్చగలుగుటకు మాకు సహాయం చేయండి. ఆనాడు మీ కుమారుడు యేసుక్రీస్తు
శిష్యులలో ఎలాంటి విశ్వాసమునైతే చూడాలి అనుకున్నాడో, మొదటి సంఘంలో ఎలాంటి విశ్వాసం అయితే కనిపించిందో, సమస్తమును ఎలా సాధ్యపరుచుకున్నారో మేము కూడా తండ్రి అట్టి వారముగా మారగలగటానికి సహాయం చేయండి. మాకు అసాధ్యమైనది ఏదీ లేదు. మేము క్రీస్తునందున్న వారము, క్రీస్తు మీ యందున్నవాడు. సమస్తమును నిర్మించిన మీరు మాకు సమస్తాన్ని సాధ్యపరుస్తున్నారు తండ్రి. ఇదే విశ్వాసం, ఇదే సుస్థిరత తండ్రి మేము మా చివరి శ్వాస వరకు కలిగి ఉండటానికి మాకు సహాయం చేయండి. మా బలవంతో మాకు నిరూపించారు, చూపించారు. ఇక మీదట మీ వాక్య నెరవేర్పు కోసం ప్రతి కార్యక్రమాన్ని సాధ్యపరచడానికి మీ సహాయాన్ని మెండుగా మాకు అనుగ్రహించమని మరొక్కసారి మనసారా మిమ్మల్ని కోరుకుంటూ, రాత్రివేళ బహిరంగ సభకు మమ్మల్ని సిద్ధం చేయమని అడుగుతూ, యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు.